స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. 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 మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. మంచివాడు గొప్పవాడు మన దేవుడు, వాక్యమునిచ్చు దేవుడు. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. యెరికో మనకు ముందు వచ్చిన యేసు మనకు ముందే నిల్చును. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. భయపడకు, దిగులు పడకు, ప్రార్థించి స్తుతించుము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. స్తోత్రము చెల్లించేదము, మన యేసుకే స్తోత్రము చెల్లించేదము. దేవుని యొక్క వాక్యం చూసుకున్నాం. యెరెమీయా గ్రంథములో నుండి 38వ అధ్యాయం. యెరెమీయా గ్రంథములో నుండి 38వ అధ్యాయము ఈరోజు మనం చూసుకున్నాం. యెరెమీయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకున్నాం. యెరెమీయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణములో నిలిచియున్నవారు ఖడ్గము చేతనైనను, క్షామము చేతనైనను, తెగులు చేతనైనను చత్తురుగాని కల్దీల యొద్దకు బయలువెళ్ళివారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకొని వారు బ్రతుకుదురు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును, అతడు దాన్ని పట్టుకొనును అని యిర్మీయా ప్రజలందరికీ ప్రకటింపగా. చాలు. ఈరోజు 38వ అధ్యాయం విషయాలు మనం తెలుసుకుందాం. ఎప్పటిలాగానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దేవుడు యెరెమీయాకి మరొకసారి తన యొక్క మాటలను దేవుడు అనుగ్రహించడం బైబిల్ మనం చూస్తున్నాం. ఆ మాటలు ఏంటంటే, యెరెమీయా యొక్క సందేశం ఏంటంటే, మొదటి నుండి కూడా వాళ్ళు మారుమనసు పొందమని యెరెమీయా అదే మెసేజ్ని యూదా ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. అయితే మధ్యలో వాళ్ళ మాట వినకపోయేసరికి ఇక ఖచ్చితంగా చెరపట్టబడినట్టు ఖచ్చితంగా జరుగుతుందనే విషయాన్ని దేవుడు గ్యారంటీగా చెప్పాడు. ఇంక దానికైతే వేరే అవకాశం అయితే లేదని దేవుడు మాట్లాడాడు. అయితే ఇప్పుడు కృపను బట్టి దేవుడు ఇప్పుడు ఇచ్చేటువంటి మరొక అవకాశం ఏంటంటే, అది ఎలాగైనా సరే నెబుకద్నెజరు రాజు ఖచ్చితంగా వస్తాడు, ఖచ్చితంగా మిమ్మల్ని చెరగా తీసుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పుడు మీరు యుద్ధము చేయడం గురించి మీరు ఆలోచించడం మానేసి సరెండర్ అయిపోవడం గురించి మీరు ఆలోచించండి అనే దేవుడు యెరెమీయా ద్వారా ప్రజలకి మెసేజ్ని తెలియజేస్తున్నాడు. గత సుమారుగా ఒక 10 అధ్యాయాల నుంచి మనం ఏదో చూస్తున్నాం. ప్రజలందరికీ ఏమో ఏది ఇష్టపడుతున్నారు అంటే, ఎక్కువ శాతం మంది ఏది ఇష్టపడుతున్నారంటే, అబద్ధ ప్రవక్తలు చెప్తున్నటువంటి మాటను బట్టి వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారంటే, మనం తిరుగుబాటు చేద్దాం, మన యుద్ధం చేద్దాం, ఖచ్చితంగా దేవుడు మనకి విజయాన్ని ఇస్తాడు అని ఎంతసేపు వారి మైండ్ అంతా కూడా యుద్ధం చేయడం గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా సరే మనం యుద్ధం చేద్దాం, ఎందుకంటే ఒక యోధుల్లాగా మనం పోరాడాలి, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి, దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలన్నటువంటి ఒక శరీరానుసారమైనటువంటి ఒక ఆలోచనతోనే, తలంపులతోనే, నడిపింపుతోనే వాళ్ళు
ఆలోచిస్తూ దాని ప్రకారం చేసే ప్రయత్నంలో యూదా ప్రజలు ఉంటూ ఉన్నారు. వీటన్నిటి మధ్య, ఇలాంటి పరిస్థితులన్నింటి మధ్యన దేవుడు ఇర్మీయాని ఏర్పాటు చేసుకొని చెప్తున్న మాట ఏంటంటే, మీరందరూ కూడా సరెండర్ అయిపోండి. రాజు ఎలాగో ఖచ్చితంగా రాబోతున్నారు, కల్దీలు ఎలాగో రాబోతున్నారు, వాళ్ళు వస్తారు కాబట్టి మీరు వ్యతిరేకించటం గురించి ఆలోచించడం మానేసి ఆ రాజుకి మీరు సరెండర్ అవ్వడం గురించి, మీరు లోబడ్డం గురించి మీరు ఆలోచించండి అని ఇర్మీయా చెప్తున్నాడు. అలా చెప్తున్న అదే మెసేజ్ ఇక్కడ కూడా మొదటి 2 వచనాలు మనం చూస్తున్నాం. అయితే అలా చెప్పినప్పుడు చాలా మందికి ఎప్పటిలాగానే ఆ విషయం నచ్చలేదు. అదే ఇక్కడ మనం చూస్తాం. చూడండి, ఇక్కడ 4 వ్యక్తులు మనం ఇక్కడ చూస్తాం. 3వ వచనం నుండి చదవండి. మత్తాను కుమారుడైన షెఫట్యాయును, పషూరు కుమారుడైన గెదల్యాయును, సెలేమియా కుమారుడైన యోకలును, మల్కియా కుమారుడైన పషూరును వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా, ఈ మనుష్యుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే గాని క్షేమము కోరువాడు కాడు. ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుట వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు. చిత్తగించి వానికి మరణశిక్ష విధింపుము. చాలా ఇక్కడ చూడండి, గమనించినట్లయితే కొంతమంది 4 ప్రధానుల గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ బైబిల్ మనం చూస్తున్నాం. 4 ప్రధానులు అంటే అర్థం ఏంటంటే, బహుశా ఏదో రాజుకు ముఖ్యమైనటువంటి వాళ్ళు అయి ఉంటారు, లేదంటే రాజు యొక్క ఆస్థానంలో అధికారులు ముఖ్యమైనటువంటి వాళ్ళు అయి ఉంటారు. బహుశా ఆ 4 కొంతమంది, ఆ 4 వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళు యాక్చువల్ అక్కడ ఏం చెప్తున్నారంటే, రాజుతో ఏం మాట్లాడుతున్నారంటే, ఇర్మీయా చెప్తున్నటువంటి మాట ఏమాత్రము కూడా ప్రజలకి, అది ప్రజలను ప్రోత్సహించేదిగా, ప్రజలను బలపరిచేదిగా ఇర్మీయా యొక్క మాటలు ఏమాత్రం కూడా లేవు. ఇంకా చెప్పాలంటే ప్రజలను భయపెట్టేదిగా, ప్రజలను బలహీనపరిచేటువంటి మాటలు, ప్రజలకు మేలుకరము కానటువంటి మాటలు ఇర్మీయా ప్రకటిస్తున్నాడు. కాబట్టి రాజు, మనం ఖచ్చితంగా ఈ ఇర్మీయాని ఏదో ఒకటి మనము చెయ్యాలి, అతను ఖచ్చితంగా మనం బంధించాలి, అతనికి అడ్డుకట్ట మనం వేయాలి అని ఇక్కడ ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి ప్రధానులు మాట్లాడుతున్నట్టుగా బైబిల్ మనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ప్రధానులు అన్నామంటే వాళ్ళకంటూ కొంత అధికారం ఖచ్చితంగా ఉంది అని అర్థం. వాళ్ళు కూడా అధికారం ఉంది కాబట్టి బహుశా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము కూడా ఈ యొక్క రాజ్యంలో మేము కూడా అధికారం కలిగినటువంటి వారము కాబట్టి మాకు కూడా కొంత బాధ్యత, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది. కాబట్టి మేము ప్రజలను మోటివేట్ చేస్తూ, ప్రజలను ప్రేరేపిస్తూ ఏదో రకంగా మనం ఖచ్చితంగా మనము విజయాన్ని సంపాదించుకుంటాం, మనము ప్రయత్నం చేద్దాం, పోరాడదాం అని ప్రజలను మేము బలపరిచే పనిలో మేము ఉంటూ ఉంటే, ఇర్మీయా వచ్చి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. ఇర్మీయా చెప్తున్నటువంటి మాటలు ఏమాత్రం కూడా దేశం యొక్క ప్రయోజనానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అది ప్రజలకు మేలు చేసేటువంటిది కాదు, అది ప్రజలను బలహీనపరిచేటువంటిది, ప్రజలు నిరుత్సాహపరిచేటువంటి కార్యములు, విషయాలు ఇర్మీయా చెప్తున్నాడని వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళి రాజుకి ఆ విషయాన్ని చెప్పి ఇర్మీయాని వాళ్ళు బంధించాలి, ఇర్మీయాని ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈ 4 ప్రధానులు లేదా అధికారులు వాళ్ళు రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏమని ఇర్మీయాని నిందిస్తున్నారంటే, ఇతను ప్రజలను బలహీనపరిచేటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, అది ప్రజలను నిరుత్సాహపరిచే మాటలు మాట్లాడుతున్నాడు, అది ఏమాత్రం కూడా మన దేశానికి, మన దేశం యొక్క ప్రజలకు ఇది ఏమాత్రం కూడా మేలుకరమైనటువంటి మాటలు కావని చెప్తున్నారు. యాక్చువల్గా వాళ్ళు ఏం మాటలైతే వాళ్ళు చెప్తూ ఉన్నారో ఆ మాటలు యాక్చువల్గా మనం చూసుకుంటే, ఒరిజినల్గా ఇర్మీయా యాక్చువల్గా ఏమై ఉన్నాడో దానికి పూర్తి విరుద్ధంగా వాళ్ళు ఇర్మీయాని అర్థం చేసుకున్నారు. వాళ్ళు ఇర్మీయా ఏదైతే అనుకొని వాళ్ళు నిందిస్తున్నారో యాక్చువల్గా దానికి ఆపోజిట్గా ఇర్మీయా ఉన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు దేశభక్తి గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు, రాజ్యంను కాపాడుకోవడం గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. అది వినడానికి, పైపైన వినడానికి, శరీరానుసారంగా వినడానికి వీళ్ళు 4 ప్రధానులు చెప్పేటువంటి మాటలు కరెక్ట్ కదా అనిపిస్తుంది మనకి. ఇర్మీయాకి మాటలు కరెక్ట్ కాదు అనిపిస్తుంది మనకి. కానీ యాక్చువల్ చూస్తే నిజంగా దేశం యొక్క మేలు, ప్రజల యొక్క మేలు నిజంగా ఎవరు కోరుతున్నారంటే ఇర్మీయా ఒక్కడే నిజంగా ప్రజల యొక్క మేలు కోరి కొన్ని విషయాలు ప్రజలకు, రాజుకు తెలియజేసే ప్రయత్నం ఇర్మీయా చేస్తున్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఇర్మీయా ఎందుకు అలా కనబడతాడంటే, ఇర్మీయా యాక్చువల్గా పరలోకం నుండి వచ్చినటువంటి మాటను ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క స్వరాన్ని ఇర్మీయా తన గొంతు ద్వారా వినిపింపజేస్తున్నాడు. ఇర్మీయా ఏదైతే చెప్తున్నాడో అది ఇర్మీయా యొక్క మెసేజ్ కాదు, అది యాక్చువల్గా అది ఇర్మీయా యొక్క సొంత మనసులోంచి వచ్చినటువంటి ఆలోచనలు, బోధ కాదు, అది యాక్చువల్గా దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి విషయం. అది ఇప్పుడు ఇర్మీయా ఏ స్టాండ్ అయితే తీసుకొని మనందరము కూడా ఆ రాజుకు లోబడదాం, ఆ రాజు వచ్చినప్పుడు మనము తిరుగుబాటు చేయడం మానేసి మనం సరెండర్ అయిపోతే ఆ రాజు వల్ల ఎంతో కొంత మేలు మనకు ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ నార్మల్గానే, సహజంగానే
పైన మాత్రమే ఆలోచించేటువంటి వారికి అది ఎలా ఉంటుందంటే, ఇర్మియా యాక్చువల్గా దేశం యొక్క ప్రయోజనాలకి విరుద్ధంగా ఆలోచిస్తున్నాడు అని అనిపించి వాళ్ళు ఇర్మియాను నిందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి, వీళ్ళకి ఒక రకంగా వీళ్ళకి అర్థం కాకపోవడానికి రీజన్ ఏంటంటే, అది ఇర్మియా సహజంగా మనుష్యులు ఇలాంటి సందర్భాల్లో ఎలాగైతే ఆలోచిస్తారో అలాగున నార్మల్గా ఇర్మియా ఆలోచించట్లేదు. ఎందుకంటే నార్మల్ చూడండి, నిజంగా దేశంను కాపాడుకునేటువంటి ఆ పరిస్థితి వచ్చినప్పుడు నార్మల్గా ఎవరైనా సరే ఒక పెద్ద రాజ్యము చిన్న రాజ్యం మీద యుద్ధానికి వచ్చినప్పుడు కూడా నార్మల్గా ఆ రాజ్యమే కానీ నార్మల్గా ప్రపంచమే కానీ దేన్ని మెచ్చుకుంటారంటే, అది చిన్న రాజ్యమైనా సరే, అది అత్యంత బలహీనమైనటువంటి రాజ్యమైనా సరే, ఖచ్చితంగా ఓడిపోయేటువంటి పరిస్థితులే ఆ చిన్న రాజ్యంలోకి ఉన్నా సరే, ఇంకను వాళ్ళు కనుక మేము చివరి వరకు మేము పోరాడతాము, మా ప్రాణం పోయినా పర్లేదు పోరాడతామంటేనే మనుష్యులే కానీ మనుషుల యొక్క విధానాలే కానీ ప్రపంచమే కానీ అలాంటి ఆలోచనలను అలాంటి మనస్తత్వాన్ని ఎక్కువగా మెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అది లోకం యొక్క విధానం. కానీ నిజంగా దేవుడు ఇక్కడ ఏంటంటే, దీని వెనకాల దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు తిరుగుబాటు చేస్తే మీరు నశించిపోతారు, మీరు తిరుగుబాటు చేస్తే పట్టణము కాల్చివేయబడుతుంది, మీరు తిరుగుబాటు చేయడం మానేసి మీరు కనుక రాజుకు సరెండర్ నెబుకద్నెజరు మీరు సరెండర్ అయిపోతే కనీసం మీ ప్రాణాలు పోకుండా మీ ప్రాణాలు మీరు కాపాడుకుంటారు, మీ రాజ్యము నాశనం అయిపోకుండా మీ రాజ్యాన్ని మీరు కాపాడుకుంటారు. ఒక 70 సంవత్సరాలు మాత్రమే మీ రాజ్యం మీకు దూరంగా ఉంటుంది. కానీ మీరు కనుక తిరుగుబాటు చేయకుండా కనుక్కుంటే మీ పట్టణం పాడవదు. మీరు కనుక తిరుగుబాటు చేస్తే మీ పట్టణం అంతటిని కాల్చి వేస్తాడు రాజు. కాబట్టి మీరు అందరూ కూడా సరెండర్ అయిపోండి అని ఇర్మియా చెప్తూ ఉన్నాడు. కానీ నార్మల్గా అది ఎవరికి అర్థం కాలేదు. కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇర్మియా ఒక రకంగా దేశద్రోహంలాగా, అంటే ప్రజలకి ద్రోహం చేస్తున్నట్లుగా చాలామంది భావిస్తున్నారు. అందరూ ముఖ్యంగా ఈ 4 ప్రధానులు అలా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారు, యాక్చువల్గా వాళ్ళకి ఏదైతే ఇర్మియా గురించి అనిపించింది, యాక్చువల్ దానికి క్వైట్ ఆపోజిట్గా ఇర్మియా ఉన్నాడు. ఇప్పుడు అందుకోసం బైబిల్లో చాలా సందర్భాల్లో మనం చూసినప్పుడు భక్తులు అంటే దేవుని దగ్గర నుండి విషయాలు తెలుసుకొని దాని ప్రకారము కొంతమంది భక్తులు బైబిల్ మనం చూసినప్పుడు వాళ్ళు ఆ కార్యాలు చేస్తున్నప్పుడు, ఆ నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నప్పుడు నార్మల్గానే ప్రజలకి, ఈవెన్ నేను చెప్పే స్పెసిఫిక్గా ఇజ్రాయెల్ ప్రజలకి నార్మల్గా ఏమనిపిస్తుంది అంటే, దేవుడు ఏ ఉద్దేశంతో కొన్ని మాటలు చెప్పి, లేదా నువ్వు స్టాండ్ తీసుకోలేదు నువ్వు ఇలా చేయి అని దేవుడు ఎవరైతే కొంతమంది భక్తులకు బైబిల్లో చెప్పాడో, మోషే లాంటి వాళ్ళు కానీ కొంతమందికి, వాళ్ళు దేవుడు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నప్పుడు యాక్చువల్గా ప్రజలు దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. ఎక్కువ సందర్భాల్లో దానికి వ్యతిరేకంగానే, దానికి విరుద్ధంగానే ప్రజలు అర్థం చేసుకున్న బైబిల్ మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, బైబిల్లో మనం మోషేని తీసుకున్నాం అనుకోండి. మోషే అందరికంటే పెద్దవాడు కాబట్టి నాయకుడు, లక్షల మంది నడిపించిన వ్యక్తి. బైబిల్లో స్వయంగా దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ భూమి అందరికంటే మోషే సాత్వికుడు అని దేవుడు స్వయంగా చెప్పారు. అది దేవుని యొక్క సాక్ష్యం అది. కానీ ఒక సందర్భం వచ్చినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు యాక్చువల్ ఏముంటుంది తెలుసా? ఇజ్రాయెల్ ప్రజలు యాక్చువల్ మోషేని ఏమని నిందిస్తారంటే, ఒక సంఖ్యాకాండలో మనం చూస్తాం, యాక్చువల్ ఏమని నిందిస్తారంటే, నువ్వు యెహోవా యొక్క ప్రజల మధ్య, యెహోవా యొక్క మందిరములో మిమ్మల్ని మీరే గొప్పగా మిమ్మల్ని మీరే హెచ్చించుకుంటున్నారు అని మోషే గురించి, అహరోను గురించి ప్రజలు నిందించడం కూడా బైబిల్ మనం చూస్తాం, సంఖ్యాకాండలో చూస్తాం మాట. దేవుడేమో యాక్చువల్గా మోషే అత్యంత సాత్వికుడు, భూమి మీద ఉన్న అందరికంటే సాత్వికుడు అని దేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు దేవుడు ఆ మాట చెప్పినప్పుడు ప్రజలు కూడా విషయం అలాగే అర్థం కావాలి కదా అని కొన్నిసార్లు మనం అనుకుంటాం. ఎందుకంటే దేవుడికి అర్థమైనప్పుడు మనుషులకు కూడా క్లియర్గా అర్థం కావాలి కదా అది. ఎందుకంటే ఒక మనిషి చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది అర్థం అవ్వాలి కదా అనుకుంటాం. కానీ మోషే అత్యంత సాత్వికుడు అన్న విషయము దేవునికి అర్థమై దేవుడు సర్టిఫికేట్ ఇచ్చాడు. కానీ ప్రజలకు ఎందుకో కానీ వాళ్ళకి అలా అర్థం కాలేదు. వాళ్ళు ఏమో యాక్చువల్గా ఏమంటారంటే, దేవుని యొక్క సన్నిధులు అంట మోషే ఆహారాలు ఇద్దరిని వాళ్ళు నిందిస్తారు. ఏమంటారంటే, మేము దేవుని యొక్క సమాజంలో, యెహోవా సమాజంలో మిమ్మల్ని మీరు గొప్పగా మీరు హెచ్చించుకుంటున్నారన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు అలా అనిపించిందంటే, వాళ్ళు అనుకునేటువంటి విధానం వేరు, దేవుడు అనుకునే విధానము వేరు. కొన్నిసార్లు దేవుడు చెప్పిందే, చాలాసార్లు దేవుడు చెప్పిందే మోషే చేస్తూ వచ్చాడు. కానీ మరి ఎందుకో కానీ మోషే చేసేటువంటి కార్యములు చేసే విధానము మరేమో, లేదా మోషే మాట్లాడే విధానము అర్థం కాదు, లేదా మోషే తీసుకునే నిర్ణయాలు మనకు తెలియదు. కానీ ప్రజలకు మాత్రం యాక్చువల్గా విరుద్ధంగా అర్థమైంది. దేవుడేమో సాత్వికుడు అంటున్నాడు, దానికి వైట్ ఆపోజిట్గా నిన్ను అత్యించుకున్నావు, నువ్వు గొప్పగా చెప్పుకున్నావు అని ప్రజలు అన్నారు. అలాగే స్వయంగా ఇంకెవరు వద్దు, మనకు సింపుల్గా యేసుక్రీస్తుని తీసుకున్నాం అనుకోండి. యేసుక్రీస్తు దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతున్నాడు. ఆయన చేసిన ప్రతి కార్యము కూడా, ఆయన ఏం చేసిన సార్ ఆయన చెప్పాడంటే, దేవుని చిత్తం చేయడం నాకు అనుదిన ఆహారం అన్నాడు. ఆయన చేసిన ప్రతి కార్యం కూడా ఆత్మ నడిపింపు చేత చేశారు, తండ్రి నడిపింపు చేత చేశారు. తండ్రి ఏం చెప్పాడు నేను దాన్నే చెప్తాను, తండ్రి ఏం చేయమని నేను దాన్నే చేస్తాను అని చేశారు. అది మనందరికీ అర్థమవుతుంది. కానీ యేసుక్రీస్తు ఆ కార్యములు చేస్తున్నటువంటి ఆ టైంలో చుట్టూ ప్రజలకి మనకంటే బెటర్గా అర్థం కావాలి కదా అనుకుంటాం మనం.
ఎందుకంటే ఆయన లైఫ్ స్టైల్ వాళ్ళు చూస్తున్నారు కదా, వాళ్ళకి ఎగ్జాక్ట్గా అర్థం కావాలి కదా అనుకుంటాం. కానీ చాలా సందర్భంలో చాలామంది యేసుక్రీస్తుని ఏమని నిందించారు తెలుసా? ఈయన దురాత్మల చేత దురాత్మ వెళ్ళగొడుతున్నాడు అన్నారు. ఒక రకంగా సింపుల్ చెప్పాలంటే వాడికి బాగా చెప్పండి, నీ దెయ్యం పట్టింది అన్నారు. ఆయన యాక్చువల్గా దేవుని ఆత్మ చేత నడిపింపబడుతున్నాడు. కానీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఏమన్నా, నువ్వు దెయ్యం పట్టి కొన్ని కార్యాలని చేస్తున్నావు అన్నారు. ఈవెన్ యేసుక్రీస్తు విషయానికి వచ్చారు కూడా ప్రజలు తప్పుగానే అర్థం చేసుకున్నారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనం చాలా సందర్భంలో కార్యాలని మనుషుల రీతిని అర్థం చేసే ప్రయత్నం మనం చేస్తాం. మనుషుల రీతిని అర్థం చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి కొన్నిసార్లు ఏంటి, మనం యాక్చువల్గా ఎలాగైతే అర్థం చేసుకోవాలో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఈ నలుగురు ప్రధానులు కూడా ఇర్మియాను గురించి ఎగ్జాక్ట్ అలా అనుకున్నారు. ఎందుకంటే సహజంగా మనిషి యొక్క ఆలోచన ఏంటంటే పోరాడాలి, అది సహజంగా మనిషి యొక్క లక్షణం, అది మనస్తత్వం అది. కానీ ఇర్మియా సరెండర్ అయిపోయి అన్నాడు. అది నార్మల్గా ఎవరికి కూడా నచ్చలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇర్మియా మనందరూ డిసప్పాయింట్ చేస్తున్నాడు, మనందరూ డిస్కరేజ్ చేస్తున్నాడు, మనల్ని నిరుత్సాహపరుస్తున్నాడు, కాబట్టి ఇర్మియాని ఎలాగైనా సరే మనం బంధిస్తే ప్రజలందరూ మనకు అనుకూలంగా ఉంటారు, అందరూ ఎంకరేజ్మెంట్ పొందుకుంటారు, అందరూ బలం పొందుకుంటారు, ఆ బలంతో మనం మన రాజ్యాన్ని బహుశా మనం కాపాడుకుంటాం అని వీళ్ళు ఏం చేశారంటే, నలుగురు ప్రధానులు ఏం చేశారు, రాజు దగ్గరికి వెళ్ళి ఇర్మియాని గురించి కంప్లైంట్ ఇచ్చారు. ఇర్మియాని కంప్లైంట్ ఇచ్చినప్పుడు చూడండి రాజు కూడా ఎలా రెస్పాండ్ అయ్యాడో చూద్దాం. చూడండి, కొంచెం కింద చదవండి. అందుకు రాజైన సిద్కియా, అతడు మీ వశమున ఉన్నాడు, రాజు మీకు అడ్డము రాజాలడనగా వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడగు మల్కియా గోతులోనికి దింపిరి. అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతులో నీళ్లు లేవు, బురద మాత్రమే ఉండెను. ఆ బురదలో ఇర్మియా దిగబడెను. చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి, నలుగురు ప్రధానులు రాజు దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారంటే, ఇర్మియాను మనం ఎలాగైనా సరే కట్టడి వేయాలి, బంధించాలి అన్నప్పుడు ఈ రాజు అయ్యుండి కూడా చూడండి, ఈ రాజు యొక్క బలహీనత ఈరోజు మనం చూస్తున్నాం. యాక్చువల్గా ఎక్కువ శాతం ఈ రాజు కూడా అధికారం కలిగినటువంటి వాడు అయినప్పుడు కూడా ఇంకను ఆయన ఆ డిసిషన్ తీసుకున్నటువంటి విషయంలో ఆయన ఎంత బలహీనుడిగా ఉన్నాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. చాలా సందర్భంలో గత వారం చెప్పని చూస్తారా, ముందధ్యాలు మనం చూస్తే ఎంతో కొంత ఇర్మియా మీద రాజుకి కొంత నమ్మకం 37 అధ్యాయంలో మనకి కనపరచబడ్డం బైబిల్ మనం చూస్తాం. ఎందుకంటే సందర్భంలో జైల్లో రిలీజ్ అయిన తర్వాత ఇర్మియాని పిలిపించి దేవుని యొక్క మాట ఏదన్నా నీ దగ్గర ఉందా అని అడిగినప్పుడు కూడా ఇంకొను ఇర్మియా అదే మాటని చెప్తాడు. ఇర్మియా కూడా అక్కడ జైల్లో కూడా కొంచెం బెటర్ జైల్లో వేసి నాకు మంచి ఆహారం వచ్చినట్టుగా చూడమంటే రాజు కూడా సపోర్ట్ చేశాడు. అంటే అక్కడ ఏమర్థమవుతుందంటే, గత అధ్యాయంలో మనకి ఏమర్థమవుతుందంటే, రాజు ఇర్మియా చెప్పినట్టుగా చేసేంత ధైర్యం లేదు, కానీ ఇర్మియా చెప్పింది ఎంతో కొంతవరకు వాస్తవం అటువంటి ఎంతో కొంత నమ్మకం ఇర్మియా మీద రాజుకైతే ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే, నమ్మకం అయితే ఇక్కడ కూడా 38 అధ్యాయంలో కూడా కొంత నమ్మకం ఉంది ఇర్మియా మీద రాజుకి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఇర్మియా అలాగ అదే ప్రసంగాన్ని చేయడము రాజ్యమును పరిపాలించి అత్యంత బాధ్యత కలిగినటువంటి రాజుకి అది పెద్ద ఇబ్బంది కలిగించలేదు. 38 అధ్యాయంలో రాజు కింద పనిచేసే నలుగురు ప్రధానులకి అది ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు ఒకసారి దాన్ని ఆలోచించండి. ఈ ఇర్మియా ఏదైతే మెసేజ్ చెప్తూ ఉంటున్నాడో, చెప్పే మెసేజ్ అసలు రాజ్యం పైన పూర్తి బాధ్యత హక్కు కలిగినటువంటి రాజుకి అది పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే బహుశా అనుకుంటాను ముందు అధ్యాయం బట్టి చూసుకుంటే ఇర్మియా చెప్పేది చాలా వరకు కరెక్టే కదా అనేటువంటి ఒక భావన బహుశా రాజుకుందేమో. అందుకని ఇర్మియా చెప్పినట్లుగా రాజు చేయడానికి ఇష్టపడినప్పటికీ కూడా ఇర్మియా చెప్పింది దాంట్లో ఎంతో కొంత వాస్తవం ఉందన్నటువంటి గ్రహింపు ఖచ్చితంగా రాజుకి ఎంతో కొంత ఉంది. అందుకనే ఇర్మియాని యాక్చువల్ ఇక్కడ ఏమీ చేయలేదు. ఇర్మియాని ఏమి చేయకుండా రాజు వదిలేసాడు. ఒక రకంగా చెప్పాలంటే క్యాజువల్గా లైట్గా తీసుకున్నాడు. ఇర్మియాని వ్యతిరేకించాలి, ఇర్మియాని ఏదో ఒకటి చేయాలి అని రాజుకి ఎందుకు అనిపించలేదు. కానీ రాజు కింద పనిచేసే నలుగురు ప్రధానులకు మాత్రము ఈ విషయాన్ని అంత సీరియస్గా వాళ్ళు తీసుకున్నారంటే, రాజే సైలెంట్గా ఉంటే ఈ నలుగురు వచ్చి రాస్తే ఏమన్నారంటే, ఎలాగైనా సరే మనం ఇర్మియాని ఏదో ఒకటి చేయాలి, ఎందుకంటే ఆయన ప్రజలు నిరుత్సాహపరుస్తున్నాడు, దేశ ప్రజలను బలహీనపరుస్తున్నాడు అని ఇర్మియాని నిందించి రాజు దగ్గరికి వెళ్ళే విషయం చెప్పినప్పుడు రాజు అక్కడ తన స్టాండ్ తీసుకోవాల్సి ఉండగా యాక్చువల్గా తీసుకోవడం మానేసి ఏమన్నాడు తెలుసా, ఇర్మియా మీ చేతుల్లోనే ఉన్నాడు, మీకు ఎలా కావాలంటే మీరు అలాగైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇక్కడ రాజు యాక్చువల్గా నిర్ణయం రాజు తీసుకోవాలి. అక్కడ యాక్చువల్గా చాలా మందికి కొన్ని విషయాలు నచ్చకపోవచ్చు. వాళ్ళు ఆ నలుగురు ప్రధానులు వచ్చారు, రాజుకి విషయం చెప్పడం వరకు తప్పులేదు. వాళ్ళు నచ్చలేదు, ఆ విషయం రాజు చెప్పారు. కానీ ఇప్పుడు ఏం చేయాలి, ఈ నలుగురు ప్రధానులు చెప్పినట్టుగా చెయ్యాలా లేదా తనకు అనిపించినట్టుగా చేయాలనేటువంటిది రాజు యొక్క చేతుల్లో ఉంటుంది. అది రాజు యొక్క బాధ్యత. ఇక్కడ ఇష్యూ ఏంటి తెలుసా, రాజు తన స్టాండ్ తీసుకోలేదు కాబట్టి, తన నిర్ణయం మీద రాజుకి ధైర్యం లేదు కాబట్టి, యాక్చువల్ ఏం చేస్తారో తెలుసా, నమ్మకం లేదు కాబట్టి నలుగురు వ్యక్తులు వచ్చి ఇర్మియా గురించి చెప్పగానే వెంటనే ఇర్మియాని వాళ్ళ చేతికి అప్పగించాడు.
అప్పగించి ఏమన్నా తెలుసా, ఇర్మియా మీ చేతిలో ఉన్నాడు కదా. యాక్చువల్గా చెప్పుకుంటే ఇర్మియా రాజు యొక్క చేతుల్లో ఉంటాడు, ఎందుకంటే రాజు సర్వాధికారి కాబట్టి. యాక్చువల్గా ఓ రకంగా భౌతికంగా చూసుకున్నా సరే. కానీ ఇక్కడ ఏమేమంటే తెలుసా, మీ చేతిలో ఉన్నాడు, మీకు నచ్చినట్టు మీరు చేసుకోవచ్చు అన్నప్పుడు ఈ నలుగురు ప్రధానులు ఏం చేసేది, యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి ఒక గొయ్యి ఉంటే ఆ గోతుల్లోనికి ఇర్మియాని దించారని బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు ఏంటి ఆ గొయ్యి ఏంటంటే యాక్చువల్ ఒక బావి లాంటిది అనమాట. అది 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 ఒక రకంగా ఎలా ఉంటుంది అంటే, అది నేల నుంచి ఒక నుయ్యిలాగా ఉంటుంది, కానీ పైన కప్పు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. అంటే ఒక మనిషి లేదా ఇద్దరు మనుషులు మాత్రమే దిగగలిగే అంత కప్పు ఉండి ఓపెన్గా ఉండి మీదంతా కూడా నుయ్యిలాగా లోతుగా ఉంటుంది అనమాట. అది అందులో యాక్చువల్ అంటే ఆ రోజుల్లో అంట చాలా వరకు నీళ్లు స్టోర్ చేసుకునే వాళ్ళంట. బాగా ధనవంతులు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, అందులో నీళ్ళు అన్న వాళ్ళు స్టోర్ చేస్తున్నాడు. ఒక నూతి లాంటిది అనమాట. ఒక రకంగా ప్రస్తుతం మనం వాటర్ ట్యాంక్ ఎలా వాడతామో అలాగే ఆ రోజుల్లో వాడుకునే వాళ్ళు అనమాట, నీళ్ళని స్టోర్ చేసుకోవడానికి. అందులోనికి ఇర్మియాని తాళ్ళు కట్టేసి దించేశారట వాళ్ళు. ఇప్పుడు ఈ పని ఎందుకు చేస్తారో ఒకసారి మనం ఆలోచించాలి. వాళ్ళ యాక్చువల్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే ఇర్మియాని చంపాలనేటువంటిది వాళ్ళకి ఇంటెన్షన్ యాక్చువల్గా. ఎందుకంటే ఇర్మియా ఏమాత్రం కూడా వాళ్ళకి నచ్చలేదు. రాజుకు నచ్చాడా లేదా, రాజు వ్యతిరేకిస్తాడా లేదా అని పక్కన పెట్టేస్తే, ఈ నలుగురు వ్యక్తులకి ఆ రాజు అసలు ఏమాత్రం ఇర్మియా ఏమాత్రం నచ్చలేదు. వాళ్ళకి నచ్చక చంపేయాలనే వాళ్ళకి యాక్చువల్గా ఆలోచన ఉంది. ఎందుకంటే అలా కాకుండా ఇర్మియా చెప్తున్నటువంటి మెసేజ్ వాళ్ళు నచ్చలేదు కాబట్టి ఇర్మియాని ఏ రకంగా వాళ్ళు వదిలించుకోవాలంటే, ఇర్మియా సావకపోతే వాళ్ళు వదిలించుకోలేరు ఇర్మియాని. సో కాబట్టి చంపడమే వాళ్ళకి ఉద్దేశం. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ప్రవక్తని యాక్చువల్గా ఫిజికల్గా భౌతికంగా వెళ్ళి చంపేస్తారనుకోండి, వాళ్ళు దాడి చేసి చంపారనుకోండి, ఇర్మియాకి రక్తం కనుక వాళ్ళ ద్వారా చిందించబడితే ఆ రక్తం వాళ్ళ చేతులు అంటుకుంటే వాళ్ళు తీర్పులోనికి వస్తారు, ఆ పాపం వాళ్ళ మీదకి ఉంటుంది. అందుకనే వాళ్ళ చేతికి మట్టి అంటుకోకుండా పనిచేయాలని ఇర్మియాని మేమే చంపేసామన్న గిల్టీ ఫీలింగ్ వారికి లేకుండా ఉండలాగా వాళ్ళు తెలివిగా ఆలోచించి వాళ్ళు ఏం చేశారంటే, ఇర్మియాని చంపే ఉద్దేశమే కానీ తెలివితేటలను యూజ్ చేసి ఎవరు కూడా మీరే ఇర్మియాని చంపేశారని రేపు ఎవరు అనకుండా ఉండేంత తెలివితేటలతో వాళ్ళు ఆలోచన ఏం చేశారంటే ఇర్మియాని ఆ గోతులోనికి దించేశారు. ఇప్పుడు అనుకోవచ్చు, ఇర్మియాని వదిలించుకుంటున్నప్పుడు ఆ గోతులకు తోసేయచ్చు కదా. గోతులకు తోసేయకుండా ఎందుకు ఇర్మియాని తాళ్ళతో కట్టి మరి భద్రంగా దించారు? వాళ్ళు తోసేసాడు అనుకోండి, ఇర్మియా పడిపోతే గాయం అవుతుంది, గాయం అయితే వాళ్ళు చచ్చిపోయాడు అనుకోండి, గాయం పడి చచ్చిపోతే రేపు ఏదన్నా కనుక ఇర్మియా గురించి ఏదన్నా విషయం కనుక డిస్కషన్ చేయాల్సి వస్తే ఎవరెవరు ఇర్మియాని అందులోనికి తోసేసారో, ఎవరి వల్ల ఇర్మియా చచ్చిపోయాడు అంటే ఖచ్చితంగా రికార్డ్ అయ్యి ఉంటుంది. అది వాళ్ళకి నచ్చలేదు, అది వాళ్ళకి ఇష్టం లేదు అలాగా. కానీ ఇర్మియాని ఎలాగైనా వదిలించుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏం చేశారంటే సైలెంట్గా ఇర్మియాని చంపాలనుకున్నారు. అందుకని సైలెంట్గా గోతులోనికి దించేశారు. ఇప్పుడు గోతులను దించేస్తే ప్రాబ్లం ఏంటంటే, యాక్చువల్గా ఒకప్పుడు వాటర్ స్టోర్ చేసేవాళ్ళు కాబట్టి ఆ లోపల అదంతా కూడా తడిగా ఉంటుంది, బురద ఉంటుంది, రబ్బిస్ ఉంటుంది, అది చాలా ఇబ్బంది ఉంటుంది. సరైన వెంటిలేషన్ ఉండదు, సరైన ఆహారం ఇర్మియాకి అసలు అక్కడ ఆహారమే ఉండదు, సరైన గాలి ఉండదు, బహుశా బురదలో పురుగులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అప్పుడేమవుతుందంటే రోజులు గడిచే కొలది ఇర్మియా చాలా బలహీనంగా మారిపోతాడు. బలహీనంగా మారిపోయి ఆహారం లేదు, బురదలో ఉన్నాడు కాబట్టి బహుశా మరణకరమైనటువంటి వ్యాధులు జబ్బులు కూడా బహుశా ఇర్మియాకి వచ్చేస్తాయి. అలా ఇర్మియా చచ్చిపోతాడు. అలా ఇర్మియా చచ్చిపోయినప్పుడు వీళ్ళ ఉద్దేశం నెరవేరుతుంది. కానీ ఎవరు కూడా రేపు వీళ్ళ వాళ్ళు ఇర్మియా చచ్చిపోయాడు, వీళ్ళు ఇర్మియాని చంపేశారు అనుకోవడానికి అవకాశం అక్కడ ఉండనంత తెలివిగా వాళ్ళు ఆలోచించి ప్లాన్ చేసి ఇర్మియాని వదిలించుకోవాలని వాళ్ళు అనుకున్నారు. నేరుగా చంపేస్తే ఇర్మియా చంపేస్తాడని రికార్డ్ అయిపోద్ది, లేదా ఇర్మియాని వీళ్ళే చంపేస్తారని అందరూ అనుకుంటారు. కాబట్టి తెలివిగా ఆలోచించి ఇర్మియాని వదిలించుకోవడం గురించి ఆలోచించి తెలివిగా వాళ్ళు ప్లాన్ చేశారు. అలా ప్లాన్ చేసి ఏం చేశారంటే, వాళ్ళు జాగ్రత్తగా తండ్రి కన్నా తాళ్ళు కట్టి ఇర్మియాని అందులో దించేశారు. తోసేస్తే బహుశా వీళ్ళ వాళ్ళు వెంటనే చచ్చిపోతాడు. అందుకని వాళ్ళు తాళ్ళు కట్టి అందులో దించేసి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ పనులు చేసుకుంటారు. గోతులో ఇర్మియా ఉంటాడు, సరైన గాలి ఉండదు, పీల్చుకోవడానికి ఆహారం ఉండదు. కాబట్టి గ్రాడ్యువల్గా బలహీనం అయిపోయి సులువుగా ఇర్మియా చచ్చిపోతాడు. వీళ్ళు చేయగానే చచ్చిపోలేదు కాబట్టి ఎవరు కూడా వీళ్ళ వల్ల చచ్చిపోయిన ఎవరు కూడా రేపు అనరు అనేంత తెలివిగా వాళ్ళు ఆలోచించి ఇర్మియాని వదిలించుకోవడానికి వాడినటువంటి తెలివితేటలు ఇర్మియాని అర్థం చేసుకోవడానికి వాళ్ళు ఆలోచించలేదు. అలాగని ఇర్మియాని వాళ్ళు గోతులోనికి పెట్టేసి వదిలేశారు. ఆ తర్వాత కింద చదవండి. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకు షండు వారు ఇర్మియాను గోతులో వేసిరని సంగతి విని రాజు నగరంలో నుండి బయలు వెళ్ళి రాజుతో ఇలాగ మనవి చేశాను, రాజా, నా ఏలినవాడా, ఆ గోతులో వేయబడిన ఇర్మియాను ప్రవక్త ఎడల ఈ మనుష్యులు చేసినది యావత్తును అన్యాయము. అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును.
పట్టణంలోనైనను ఇంకనూ రొట్టెలేమియూ లేవు. అందుకు రాజు, నీవు ఇక్కడ నుండి 30 మంది మనుష్యులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్త అయిన ఇర్మియా చావక మునుపు ఆ గోతులో నుండి అతన్ని తీయించుమని కూషీయుడగు ఎబెద్మెలెకునకు సెలవీయగా. చాలా ఇక్కడ చూడండి, ఎబెద్మెలెకు అనేటువంటి వ్యక్తిని చూస్తున్నాం. ఎబెద్మెలెకు అనేటువంటి ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఈయన అన్యుడు, ఈయన కూషీయుడు అంటే అన్యుడు. ఈయన యాక్చువల్గా ఈయన మరి ఎక్కడ ఉన్నాడు యాక్చువల్గా మనకు తెలియదు. కానీ ఈయనకి ఈ ఎర్మియాలాగా గోతులో వేసేసారు ఆయన విషయము ఈయనకి విని తెలుసుకుని అర్థం చేసుకొని వెంటనే యెరెమ్యాను రక్షించడానికి వ్యక్తి ముందుకు వచ్చాడు. ఒకసారి దీన్ని ఆలోచించండి. యాక్చువల్గా ఎవరైతే యెరెమ్యానికి సపోర్ట్ చేయాలో వాళ్ళేం యెరెమ్యాను వదిలించుకోవడం గురించి ఆలోచించారు. కానీ ఏమి తెలియనటువంటి అన్యుడైనటువంటి ఒక ఆయన రాజు దగ్గరికి నేరుగా వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడు. యెరెమ్యాని ఇలాగా వాళ్ళు నలుగురు ప్రధానులు గోతులు వేసేసారు కదా, అలేస్తే అక్కడ ఆకలితోనే యెరెమ్యా అక్కడే చచ్చిపోతాడు. చావక మునిపే అతన్ని మనం బయటికి తీయాలి. సరే, చావక మునిపే బయట తీయాలన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళు కేవలం ఏదో యెరెమ్యాని జైల్లో బంధించినట్టుగా గోతులో వాళ్ళు బంధించే కార్యక్రమం చేయలేదు. వాళ్ళు యాక్చువల్గా ఏం చేశారంటే యెరెమ్యాని చంపడం కోసం గోతులో వాళ్ళు జాగ్రత్తగా దించేశారు. ఆ విషయం ఎబెద్మెలెకు అన్నటువంటి ఈ వ్యక్తికి అర్థం ఏమన్నాడంటే అక్కడే కనుక అలా వదిలేస్తే బహుశా అప్పటికి ఎంత టైం అయిందో మనకు తెలియదు. కానీ నేను చాలా త్వరగా రాజు దగ్గరికి వచ్చి అంటున్నాడు, రాజా యెరెమ్యాని ఇలా వాళ్ళు గోతులు వేశారు కదా, అది కనుక అలాగే కనుక మనం వదిలేస్తే యెరెమ్యా చచ్చిపోతాడు. కాబట్టి త్వరగా మనం యెరెమ్యాని పైకి తీసుకొని రావాలి. ఆహారం కూడా యాక్చువల్గా పట్టణంలో కూడా ఆహారం దొరకట్లేదు. కాబట్టి యెరెమ్యా ఎలాగైతే బలహీనం అయిపోయి చచ్చిపోతాడు, యెరెమ్యా లాగా చచ్చిపోకూడదు. కాబట్టి మనం ఏదో చేయాలి, యెరెమ్యాని మనం రక్షించుకోవాలి అన్నప్పుడు వెంటనే మళ్ళీ రాజు అంటున్నాడు తెలుసా, వెంటనే రాజు అంటున్నాడు, సరే మనం అలాగున్నే చేద్దాం. ఓ 30 మంది సైనికులు నేను నీకు ఇస్తాను, తీసుకుని వెళ్ళి యెరెమ్యాను పైకి తీసుకొని రా. ఒకసారి రాజు గురించి ఇక్కడ ఆలోచన చేద్దాం. చూడండి, నిజంగా అసలు రాజు ఎలాంటి వాడు ఒకసారి ఆలోచన చేద్దాం. నలుగురు ప్రధానులు వచ్చేమో యెరెమ్యాను మనం వదిలించుకోవాలి, యెరెమ్యా వల్ల రాజ్యంలో ప్రజలు బలహీనమైపోతున్నారు, యెరెమ్యా మనకి పెద్ద ప్రాబ్లము అని అన్నప్పుడు వాళ్ళ మాట నమ్మేశాడు. అలా ఇప్పుడు మరొక ఆయన వచ్చి ఎబెద్మెలెకు అనే వ్యక్తి వచ్చి ఇప్పుడు అంటున్నాడు, లేదు యెరెమ్యా అలా చచ్చిపోవడం వీలు లేదు, యెరెమ్యాకి అన్యాయం జరుగుతుంది, యెరెమ్యాను ఎలాగైనా మనం రక్షించుకోవాలి, యెరెమ్యా అలాగే వదిలేసి చచ్చిపోతాడు అన్నప్పుడు వెంటనే సరే నేను 30 మంది నేను నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి యెరెమ్యాని రక్షించు. ఇప్పుడు చూడండి, ఈ రాజు చూడండి తనకు అధికారం ఉన్నప్పుడు కూడా అధికారాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో యాక్చువల్గా రాజుకి ఇక్కడ తెలియలేదు. ఆయన యొక్క స్థితి ఎలాంటిదంటే ఆయనంటూ ఒక నిర్ణయం తీసుకోడు. యాక్చువల్గా ఈయన అధికారం కలిగినటువంటి వాడు కాబట్టి ఈయన ఏం చెప్తే అల్టిమేట్ అదే డిసిషన్. ఇక్కడ ఈ నలుగురు ప్రధానులు కాదు డిసిషన్ తీసుకోవాల్సింది ఇక్కడ. యాక్చువల్గా వాళ్ళు కేవలం చెప్పడం వరకే వాళ్ళ వంతు. రాజు కూడా ఏం గ్రహించాలంటే ఈ నలుగురు వ్యక్తులు ప్రధానులు, వాళ్ళకంటూ కొంత అధికారం ఉంది, కొంత బాధ్యత ఉంది. బహుశా వాళ్ళు కూడా దేశం మీద ప్రేమ ఉందేమో, అయితే వాళ్ళు నచ్చింది వాళ్ళు చెప్పచ్చు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత అది ఎంతవరకు ఆ నిర్ణయాన్ని అమలుపరచాలి లేదంటే నిర్ణయం మాత్రం పూర్తిగా రాజు చేతుల్లో ఉంది. కానీ గతంలో కూడా రాజు ఏం చేశాడంటే వాళ్ళు చెప్పగానే వాళ్ళు ఏం చెప్పారో దాన్ని విని ఓకే అనేసాడు. ఇప్పుడు ఎబెద్మెలెకు మరొక ఆయన వచ్చి ఏం చెప్పాడో దాన్ని బట్టి మళ్ళీ ఓకే అని అనేసాడు. అంటే బేసిక్ అర్థం ఏంటంటే ఇక్కడ రాజు ఒక నిర్ణయానికి కట్టుబడి ఉండేటువంటి వాడు కాదు. అంటే తను మనస్తత్వము లేదంటే తను ఎంత బలహీనుడంటే ఈరోజు ఒకరు చెప్తే దాని ప్రకారం చేసేస్తాడు, రేపు ఇంకోళ్ళు వచ్చి ఇంకోటి చెప్తే దాని ప్రకారము చేసేస్తాడు. కానీ తనకు తానుగా ఆలోచించుకొని అనలైజ్ చేసుకొని పరీక్షించుకొని పరిశీలించుకొని ఏదో సరైన నిర్ణయము అని తీసుకునేటువంటి ఆ స్థితి, ఆ మనస్సు ఈ రాజుకి ఇక్కడ లేకపోయింది. దానివల్ల యెరెమ్యాకి ప్రాబ్లం వచ్చింది. యాక్చువల్ చెప్పాలంటే దానివల్ల యెరెమ్యాకి ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు చూడండి, ఒక రాజు అన్నవాడు ఆ ప్రజలను పరిపాలించాడు. రాజు ఉన్నప్పుడు రాజ్యం అంతటి మీద ఆయనకి మంచి చెడని ఆయన బాధ్యత అన్నప్పుడు నిర్ణయం తీసుకునే విషయంలో ఆయన చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన ఒకటి నమ్మాడంటే దాని ప్రకారం ఆయన ఖచ్చితంగా ఉండాలి. కానీ నలుగురు వ్యక్తులు వచ్చేసి తాను బహుశా యెరెమ్యా మీద ఒక మంచి అభిప్రాయం కొంతవరకు ఉన్నప్పటికి కూడా నలుగురు వ్యక్తులు వచ్చేసి వాళ్ళ అభిప్రాయాన్ని బలంగా రాజు మీద రుద్దినప్పుడు దానికి ఒప్పేసుకున్నాడు రాజు. ఇప్పుడు మరలా ఒక ఆయన వచ్చాడు, ఒక ఆయన వచ్చి చెప్పినాడు, మరలా ఏం చెప్పింది చేస్తున్నాడు. ఇప్పుడు అయితే ఇక్కడ అంటే ఎవరని చెప్తే అది మనం చేయకుండా మనం అనుకుందే కరెక్ట్ అనుకోవాలంటే ఇక్కడ మనం అనుకుందే కరెక్ట్ అని అనుకోవాలని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరిని చెప్పినా సరే ఏది కరెక్ట్ అనేది ఆలోచించగల కెపాసిటీ మనకి ఉండాలి. ఈ రాజు కేవలం మనుషుల్ని ఇంప్రెస్ చేయడం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన అది ప్రాబ్లం. ఈ రాజు ఏంటంటే మనుషులు కేవలం ఇంప్రెస్ చేయడం కోసం నలుగురు ప్రధానులు వచ్చారు, వాళ్ళు నచ్చింది వాళ్ళు చెప్పారు, వాళ్ళు తోచింది వాళ్ళు చెప్పారు. చెప్పగానే వాళ్ళని కాదనే ధైర్యం లేదో లేదా బహుశా వాళ్ళకి మెప్పు పొందుకోవాలనుకున్నాడు, మరేమో తెలియదు. కానీ వాళ్ళు చెప్పినట్టుగా చేశాడు.
ఇప్పుడు దానివల్లే రాజ్యానికే ప్రాబ్లము, ఇర్మియాకు కూడా ప్రాబ్లం. ఇప్పుడు బైబిల్ అలా చాలామంది మనం చూస్తాం. ఇవన్నీ చూడండి, మనం యేసుక్రీస్తుని సిలువ వేసే టైంలో పొంతు పిలాతు ఉన్నాడు చూసారా, పొంతు ఎగ్జాక్ట్ ఆయన కూడా అంతే. యేసుక్రీస్తు డిస్కషన్ చేస్తున్నాడు, ప్రజలు వచ్చి ఆయన సిలువ ఏమని కేకలేస్తున్నారు. కానీ పొంతు పిలాతుకు తెలుసు ఖచ్చితంగా యేసుక్రీస్తులో ఎటువంటి లోపము లేదని విషయాన్ని క్లియర్గా తెలుసు. ఈవెన్ తన భార్య కూడా ఉత్తరాసు కబురంపించింది, ఆయనలో ఎటువంటి ప్రాబ్లము లేదు, ఆయనలో ఎటువంటి తప్పు లేదని. అయితే ఆయన ఈయనలో నాకు ఎటువంటి తప్పు నాకు కనబట్టలేదు అని బలంగా తన నిర్ణయాన్ని, డిసిషన్ని చెప్పి దాన్ని అమలుపరచాల్సిందే పోయి ప్రజలందరూ సిలువే సిలువే అని కేకలేసేసరికి ప్రజలు చెప్పిన దాని ప్రకారంగా ఆయన చేస్తాడు. ఇన్ఫాక్ట్ ఆయనకు కూడా తెలుసు, ఆయనకేం తెలుసు అంటే యేసుక్రీస్తు ఎటువంటి ప్రాబ్లం లేదనే విషయం ఆయనకు కూడా తెలుసు. అందుకని ఆయన కూడా ఏం చేస్తారో తెలుసా, వీళ్ళు ఎటువంటి పాపము దోషం నాకైతే కనబట్టలేదు కాబట్టి ఆ నేరము ఆ పాపము అది నా మీద ఉన్న చేతులు కడిగేసుకొని ప్రజలకు అప్పగిస్తాడు. ఒక రకంగా కరెక్ట్ అనిపిస్తుంది మనకి, ఎందుకంటే ఆయన చేతులు కడిగేసుకున్నాడు కదా అనుకుంటాం. చేతులు కడిగేసుకున్న మాట కరెక్ట్ అయి ఉండొచ్చేమో, కానీ డిసిషన్ చెప్పాల్సిన బాధ్యత మాత్రము పిలాతుది యాక్చువల్గా. కానీ ఆయన ప్రజలకు ఒత్తిడిని తట్టుకోలేక సిలువే సిలువే అని కేకలేసారు కాబట్టి ప్రజల యొక్క నిర్ణయాన్ని తన యొక్క నిర్ణయంగా చెప్పేశాడు. కానీ తన యొక్క నిర్ణయం ఒరిజినల్గా ఏంటో ఆయనకు తెలుసు, ఆయన ఎటువంటి ప్రాబ్లము లేదు. కాబట్టి అక్కడ కూడా ఆయన కూడా ఏంటి ఎస్కేప్ ఏమన్నాడంటే, నాకైతే తెలుసు ఈయన ఎటువంటి ప్రాబ్లము లేదు కాబట్టి నేను చేతులు కడిగేసుకుంటాను, ఏదన్నా సరే మంచి ఉన్న చెడు నాదంతా మీకే అని చేతులు కడిగి ప్రజలకి అప్పగించాడు. వరం కరెక్ట్ అనిపిస్తుంది, కానీ అంత కరెక్ట్ అది కాదు. ఎందుకంటే రాజు ఆయనకు అధికారం ఉన్నప్పుడు అధికార ప్రకారంగా ఆయన చేయాల్సిన బాధ్యత, హక్కు ఆయనకి ఉంటుంది. వేరే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్లోకి రావాల్సిన అవసరం రాజుకి లేదు. కానీ ప్రజలందరూ సిలువే సిలువ అన్నారు కాబట్టి ఆయన కన్విక్షన్ ఉంది, ఏమంటే యేసుక్రీస్తు ప్రాబ్లము లేదని తెలిసి కూడా ప్రజల యొక్క ప్రెజర్ని తట్టుకోలేక ప్రజల నిర్ణయాన్ని తనకి నిర్ణయంగా చెప్పేశాడు. అలాంటి మనసు ఎగ్జాక్ట్ ఈ రాజు ఇక్కడ మనం చూస్తున్నాం. యూదా రాజు ఎగ్జాక్ట్ అలాంటి మనస్తత్వమే. అయితే చూడండి, ఇక్కడ సెకండ్ టైము ఎబెద్మెలెకు అని ఆయన వచ్చి చెప్పినప్పుడు నిర్ణయం మార్చుకోడు, ఇది మంచిదే. మొదటి నిర్ణయం మాత్రం ఫాల్స్. ఇది యాక్చువల్గా ఈయన ప్రెజర్కి గురయ్యే నిర్ణయం తీసుకున్న లేదో మనకు తెలియదు, కానీ ఎనిమిది రక్షించాలనుకున్నాడు లేదో బహుశా మనకు అంత క్లియర్ తెలియదు. కానీ ఈ నిర్ణయం మాత్రము తెలిసి చేసినా తెలియకుండా చేసినా సరే ఇది మాత్రం ఖచ్చితంగా కరెక్టే. కాకపోతే ఈయన ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరేం చెప్తే దాన్ని చేసేస్తున్నాడు. కానీ అల్టిమేట్గా ఏదైనా సరే ఒక యాక్చువల్ యూదా ప్రజలు అర్థం చేసుకుని యూదా ప్రజలు యెరెమీయాని కాపాడుకోవాల్సి ఉండగా వాళ్ళెవ్వరూ కూడా ముందుకు రానప్పుడు ఒక అన్యుడిని బహుశా అనుకుంటాను ఈ వ్యక్తి అన్యుడిని కూడా బహుశా దేవుడే లేపడం అనుకుంటాను. ఎందుకంటే రాజు ఏమో పిరుకోళ్ళలాగా భయపడుతూ ఎవరిని చెప్తుందని చేస్తున్నాడు. కానీ యెరెమీయా పక్కన చూసుకుంటే ధైర్యంగా ఆయన ఇంతకుముందు ఏం చెప్పాడో దాని మీద నిలబడుతున్నాడు. తనకి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, ఎంతమంది కాదన్నా సరే ఇంకొను అదే స్టాండ్ మీద ఉన్నాడు. ఇప్పుడు చూడండి, బేసిక్గా ఇప్పుడు మనం యెరెమీయా నిజంగా నిలబడాలండి మనం అంటాం. కానీ యాక్చువల్ ఎలా గనక ఎవరు నిలబడితే బేసిక్గా మనకు నచ్చదు. మనం నచ్చినట్టు కాకుండా వేరే నిర్ణయం మీద ఎవరన్నా రేపు నేను నిలబడినా మీకు చాలా మంది నచ్చదు. మనం అనుకుంటే ఎలాంటి వాళ్ళు ఉండాలండి, ప్రజలకు ఇన్ఫ్లుయెన్స్కి ఏమాత్రం కూడా బెండ్ అవ్వకూడదు అంటాం. కానీ చాలా సందర్భంలో అప్పుడు ప్రజలకు నచ్చలేదు, ఇప్పుడు ప్రజలకు కూడా నార్మల్గా నచ్చదు. ఆ నిర్ణయం మనకి నిర్ణయం కానప్పుడు మనకు నార్మల్గా నచ్చదు. రాజేమో భయపడుతున్నాడు, ప్రజలు చెప్పిన దాని ప్రకారం చేస్తాడు. కానీ యెరెమీయా రాజుకు కూడా భయపడకుండా దేవుడు ఏం చెప్పాడు దాని మీద నిలబడుతూ ఉన్నాడు. ఇంకొంచెం కింద చదవండి. ఎబెద్మెలెకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగరులో ఖజానా క్రింద గదిలోనికి వచ్చి అచ్చట నుండి పాతవైన చింకి బట్టలను, చిరిగి చీరాకులైన గుడ్డపాతలను తీసుకొని పోయి ఆ గోతిలోనున్న ఇర్మియా పట్టుకొనున్నట్లుగా త్రాళ్ల చేత వాటిని దింపి, పాతవై చిరిగి చీరాకులైన ఈ బట్టలను త్రాళ్ల మీద నీ చంకల కింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను. ఇర్మియా అలాగు చేయగా వారు ఇర్మియాను త్రాళ్లతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి. అప్పుడు ఇర్మియా బందీగృహశాలలో నివసించాను. చాలు ఇక్కడ చూడండి, ఎబెద్మెలెకు అనే వ్యక్తి ఎంత చూడండి, ఇక్కడ యెరెమీయాని కేవలం రక్షించాలి, ప్రాణం పోకుండా కాపాడాలి అని మాత్రమే కాదు, కానీ యెరెమీయా పట్ల ఎంత మంచిగా ఎంత సున్నితంగా వ్యవహరిస్తున్నాడు ఒకసారి ఆలోచించండి. అక్కడ క్లియర్గా ఆయన చేసేటువంటి పనులు మనకు అర్థమవుతుంది. ఏదో యెరెమీయా చచ్చిపోతున్నాడు కాబట్టి మనం ఎలాగైనా గబగబా తాళ్ళు కట్టి పైకి లాగేద్దాం, యెరెమీయాని బతికించేద్దాం అని మాత్రమే ఆలోచించట్లేదు. ఇక్కడ ఆ చేసేటువంటి ఆ పనిని కూడా ఎంత సున్నితంగా ఎంత చక్కగా హ్యాండిల్ చేస్తున్నాడు తెలుసా. వెంటనే ఎప్పుడైతే రాజు నీకు 30 మందిని ఇస్తానో నువ్వు వెళ్ళు అన్నాడు. ఇప్పుడు 30 మంది ఎందుకండి పైకి లాగడానికి యెరెమీయా బహుశా మీరు అనుకోవచ్చు. 30 మంది ఎందుకంటే బహుశా రాజు ఏమనుకున్నాడంటే బహుశా ఈ 4 ప్రధానులు ఉన్నారు చూసారా, మరలా వాళ్ళు వచ్చి బహుశా ఎబెద్మెలెకు అనే వ్యక్తిని బహుశా ఆటంకపరుస్తారని రాజు బహుశా అనుకున్నాడో ఏమో. అందుకనే 30 మందిని ఇచ్చి పంపించాడు. నువ్వు వెళ్ళి 30 మంది నీకు ఇస్తాను, నువ్వు వెళ్ళి 30 మందిని తీసుకుని వెళ్ళి నువ్వు రక్షించు యెరెమీయాని అన్నాడు.
అన్న వెంటనే గబగబా గోతి దగ్గరికి వెళ్ళిపోయాడు. తెలుసా ఈయన ఏం చేశాడు తెలుసా? వెంటనే ఆ స్టోర్ రూమ్కి వెళ్ళి పాత గుడ్లే ఉంటావన్నిటిని తీసుకొని తాడు కూడా తీసుకొని వచ్చాడు. ఇప్పుడు చూడండి, ఆలోచించండి అక్కడ. అంటే ఎంత సెన్సిటివ్గా ఇర్మియా పట్ల ఆయన ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నార్మల్గా తాడు కట్టి ఇర్మియాని పైకి లాగేయచ్చు, కానీ ఎంత లోతుగా ఇర్మియా గురించి ఆలోచించాడంటే, ఇర్మియాని మనం రక్షించే పనిలో ఉన్నాం, ఇర్మియాని మనం కోఆపరేట్ చేసిన పనిలో ఉన్నాం, కానీ అది నిజంగా ఎంతవరకు ఆ ప్రాసెస్ అనేటువంటిది ఇర్మియాకి మేలు చేస్తుంది ఆలోచించాడు ఈయన. ఆలోచన ఏమో తెలుసా? ఇర్మియా బహుశా టైంకి బలహీనుడు అయిపోయాడు, బహుశా చాలా బలహీనుడు ఉంటాడు, బహుశా ఇంకేదన్నా వీక్నెస్లు కూడా, బహుశా రోగాలు కూడా ఏమైనా వచ్చి ఉండొచ్చాము. ఎందుకంటే చాలా రోజులు సరైన వెంటిలేషన్ లేదు, ఆహారం లేదు. కాబట్టి మనం తాడుతో లాగినప్పుడు కూడా బహుశా శరీరానికి కొంత ఇబ్బంది కలగచ్చేమో అనుకుని ఏమని తెలుసా, కొన్ని పాత గొడ్లు తీసుకుని వచ్చాడట. వచ్చి ఇర్మియాకి గోతులో ఉన్నట్టు ఇర్మియా దగ్గరికి వెళ్ళి ఆ పైన ఏం చెప్పాడు తెలుసా? కొన్ని గుడ్లు ఆ కిందకి వేసి అంటున్నాడు, అవి నీ చంకల దగ్గర నువ్వు పెట్టుకో, నీ తాడు నువ్వు కట్టుకుంటావు కదా, మేము పైకి లాగినప్పుడు నీకు ఇబ్బంది కలగకుండా గుడ్లు నీకు సపోర్ట్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, నిజంగా అంతలాగా ఆలోచించాలంటే నిజంగా ఇర్మియా పట్ల ఎంత శ్రద్ధ ఉంటే ఈయన వ్యక్తిలాగా ఆలోచించాడు. ఒక అన్యుడు. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారి మీద విశ్వాసాల గౌరవం ఉందంటే అనుకోవచ్చు, కానీ అన్నింటికి ఇంకెక్కువ గౌరవం ఉంది ఇక్కడ. ఎంత సున్నితంగా వ్యవహరించాలంటే ఇర్మియాతో అంటున్నాడు, ఇలా మేము చేస్తే బహుశా నీకు ఇబ్బంది కలుగుతుంది, కాబట్టి ఆ పాత గుడ్లు తీసుకొని వచ్చేవి భుజాల కింద చంకల కింద పెట్టుకోమన్నాడు. ఎందుకంటే ఆ తాడు వల్ల ఎటువంటి ఇబ్బంది, ఎందుకంటే బహుశా నేను అనుకోండి, బహుశా ఇర్మియా బక్క చిక్కుకున్నాడు అనుకోండి, బహుశా అది ఇంకా ఎక్కువ ఇబ్బందిని కలిగిస్తుంది ఇర్మియాకి. బహుశా తన శరీరానికి గాయం కలుగుతుంది. అందుకనేమో అంత లోతుగా ఆలోచించి ఇర్మియా పట్ల అంత శ్రద్ధ కలిగి ఇర్మియాని రక్షించాలనుకున్నప్పుడు కూడా ఎలా చేస్తే ఆ కార్యం ఇర్మియాకి నిజంగా మేలు చేస్తూ ఆలోచించి అంత డీప్గా ఇర్మియా గురించి ఈ వ్యక్తి ఆలోచన చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ వ్యక్తి అన్యుడు. ఒక అన్యుడు ఇంతలాగా ఆలోచించాలంటే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నిజంగా ఇర్మియా మెసేజ్ నమ్మాడా లేదో మనకు తెలియదు యాక్చువల్గా ఇది, కానీ ఇర్మియా పట్ల మాత్రము ఎంతో కొంత నమ్మకం వ్యక్తికి ఉంది. ఇర్మియా ఖచ్చితంగా ఇలాగున ఆ గోతులో ఉండడం అంటున్నది ఇర్మియాకి అన్యాయమైనటువంటి ఒక కార్యం అని ఇర్మియా కూర్చున్నటువంటి అభిప్రాయం ఈ యొక్క అన్యుడికి ఉంది. అందుకని గబగబ 30 మందిని తీసుకుని వెళ్ళాడు. గబగబా ఆ తాడు వేసి ఆ గుడ్డ ముక్కలన్నీ కూడా ఆ గోతులు వేసి ఇర్మియాని కట్టుకోమన్నాడు. కట్టుడు ఇర్మియాని బయట తీసుకొచ్చారు. ఆ గోతులో ఉండి బయటకు వచ్చి ఇప్పుడు బందీగృహంలో ఉన్నాడు. ఇప్పుడు గోతులు ఉండకంటే బందీగృహం బెటర్. బందీగృహంలో చచ్చిపోయేంత అవకాశం ఏమీ, ప్రమాదం ఏమీ బందీగృహంలో ఉండదు. ఫ్రీడమ్ ఉండదు జైల్లో అంతే, కానీ బహుశా చచ్చిపోయేంత ఇదేమీ ఉండదు. బహుశా రాజు చంపాలని నిర్ణయం తీసుకుంటే తప్ప నార్మల్గా జైల్లో ఉన్నంత మాత్రం ఇర్మియా చచ్చిపోడు, కానీ గోతుడు ఖచ్చితంగా చచ్చిపోతాడు. అందుకనే ఈ అన్యుడు ఎబెద్మెలెక్ అనే అన్యుడు గోతులోంచి బయట తీసుకొచ్చాడు. ఆ తర్వాత జైల్లోనికి వెళ్ళాడు. కింద చదవండి కొంచెం త్వరగా. తరువాత రాజైన సిద్కియా యెహోవా మందిరములోనున్న 3వ ద్వారములోనికి ప్రవక్త అయిన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్లనెను, నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను, నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దానిని చెప్పుమనగా ఇర్మియా, నేను ఆ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతువు. నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయజూచుచున్న ఈ మనుష్యుల చేతికి నిన్ను అప్పగింపును అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేసెను. అప్పుడు ఇర్మియా సిద్కియాతో ఇట్లనెను, దేవుడు, ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజు అధిపతుల యొద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతికెదవు. ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు, నీవును నీ ఇంటివారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యొద్దకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీయుల చేతికి అప్పగింపబడును, వారు అగ్నిచేత దాన్ని కాల్చివేసెదరు, మరియు నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలవు. చాలు. ఇక్కడ చూడండి, గమనించినట్లయితే ఇప్పుడు జైల్లోకి మళ్ళీ ఇర్మియా వచ్చిన తర్వాత మళ్ళీ రాజు వెళ్ళి ఇర్మియాని అడుగుతున్నాడు, దేవుడు ఏదైనా కొత్తగా ఏదైనా విషయాన్ని నీకు చెప్పాడా అన్నప్పుడు ఇర్మియా అంటున్నాడు, ఒక రకంగా చెప్పాలంటే ఇర్మియా, రాజా ఇంతకుముందు లాస్ట్ టైం నువ్వు ఏదైతే ఇలాగే మన ఇద్దరి మధ్య డిస్కషన్ ఆల్రెడీ జరిగింది, నువ్వు ఇలాగ అడిగావు, నేను మరలా ఇలాగని అదే విషయాన్ని నీకు చెప్పాను, ఇప్పుడు మరలా అదే చెప్తున్నాను నేను నీకు. ఖచ్చితంగా కల్దీలు మన దగ్గరికి వస్తున్నారు, నువ్వు కనుక సరెండర్ అయిపోతే బాగుంటుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇంకా ఏమైనా స్టార్ట్ చేస్తాడంటే, రాజా నేను కనుక ఉన్న విషయం చెప్పానంటే ఖచ్చితంగా నువ్వు నేను చెప్పింది ఎలాగ వినవు, అంటే నేను చెప్పింది ఎలాగో చేయవు, లేదనుకుంటే నన్ను ఖచ్చితంగా నేను చెప్పింది నచ్చదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నన్ను జైల్లోనా వేయిస్తావు. ఎందుకంటే ఆల్రెడీ మన ఇద్దరు జన డిస్కషన్ ఇది, చాలా కాలం జరుగుతున్న విషయం ఇది, నేను చెప్పేది నువ్వు ఎలాగ వినవు.
నేను చెప్పిన తర్వాత నువ్వు ఖచ్చితంగా నేను ఎలాగో మరలా నువ్వు జైల్లోకి పంపిస్తా, కానీ నా మాట నమ్మి నాకు విడుదల ఇచ్చి సరే దాని ప్రకారం అందరం చేద్దామని నిర్ణయం నువ్వు ఎలాగో తీసుకోవు. దేవుని యొక్క మాట ఏంటంటే, ఎలాగో వాళ్ళు వస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళకి సరెండర్ అయిపోండి. మిమ్మల్ని మీరు వాళ్ళ చేతికి అప్పగించుకుంటారు. రాజు వస్తున్నాడు, మీరు వెళ్ళండి, సరెండర్ అయిపోండి. సరెండర్ అయిపోతే నీ రాజ్యం నువ్వు కాపాడుకుంటావు, నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు, ప్రజల యొక్క ప్రాణాలు కాపాడబడతాయి. లేదు కాదు అనుకుని కనుక మీరు పోరాడాలని కనుక మీరు ప్రయత్నం చేశారంటే ఎలాగైనా రాజు వస్తాడు, ఎప్పటికైనా సరే. ఇంకను మీ ప్రాణాలు పోతాయి, మీ కుటుంబ సభ్యులను పోగొట్టుకుంటావు, మనుషులు చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటారు, ఈ రాజ్యము కాల్చివేయబడుతుంది. ఇప్పుడు చూడండి, ఈవెన్ ఈ రాజు ఇంకను వినడానికి ఇష్టపడినప్పుడు ఇంకను దేవుడు ఒక కృపను బట్టి ఇంకనూ అవకాశం ఇస్తున్నాడు. ఏంటి అవకాశం? ఇప్పుడు బబులోను రాజును తప్పించుకునే అవకాశం అయితే లేదు, కానీ ప్రాణాలను నిలబెట్టుకొని రాజ్యమును కాపాడుకొని ప్రజల యొక్క ప్రాణములను కాపాడగలిగేటువంటి అవకాశము ఇంకనూ దేవుడి రాజుకి ఇచ్చాడు. ఇప్పుడు నువ్వు మార్మన్స్ పొంది వినేసినంత మాత్రమున నువ్వు చెరగా వెళ్ళవని కాదు, ఇంక నువ్వు వెళ్తా ఖచ్చితంగా వెళ్తావు. కానీ ఇంకనూ నేను నీకు అవకాశం ఇస్తున్నాను, నీకు ఆఫర్ ఇస్తున్నాను, ఇంకా నేను నీ పట్ల జాలి చూపిస్తున్నాను, నీ పట్ల దయ చూపి నేను ఇంకో అవకాశం నేను ఇస్తున్నాను. ఏంటి అవకాశం తెలుసా? నువ్వు సరెండర్ అయిపోతే నీ ప్రాణాలు కాపాడుకుంటావు, నీ కుటుంబం నువ్వు కాపాడుకుంటావు, దేశ ప్రజల యొక్క ప్రాణాలు కాపాడుతావు, రాజ్యం నువ్వు కాపాడుకుంటావు. లేదు అనుకుంటే కనుక నీ ప్రాణం పోతే, నీ కుటుంబ సభ్యుల ప్రాణాలు పోతాయి, దేశ ప్రజలకు ప్రాణాలు పోతాయి, రాజ్యము కాల్చివేయబడుతుంది. నువ్వు కనుక సరెండర్ అయిపోతే రాజ్యం కాల్చివేయబడదు. నువ్వు కనుక సరెండర్ అయిపోతే నీ ప్రాణం పోదు, నీ కుటుంబ సభ్యులకు ప్రాణం పోదు, రాజ్యంలో ప్రజల యొక్క ప్రాణాలు ఏమీ పోవు. నీ రాజ్యం 70 సంవత్సరాలు మళ్ళీ నువ్వు వచ్చేస్తావు, ప్రాబ్లం లేదు. కాబట్టి చెరగలగలుగుతావు. కాబట్టి రాజా సరెండర్ అయితే మీ ప్రాణాలు కాపాడుకుంటావు, నీ రాజ్యాన్ని కాపాడుకుంటావు. లేదంటే రాజ్యం కాల్చివేయబడుతుంది, ప్రజల యొక్క ప్రాణాలు పోతాయి అని యిర్మీయా మరలా చెప్పాడు. కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే రాజు యాక్చువల్గా అది కూడా నచ్చదు. కొంచెం కింద చదవండి, అప్పుడు చూడండి రాజు ఏమంటున్నాడో చూద్దాం. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనెను, కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను. ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు యిర్మీయా, వారు నిన్ను అప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా నుండినట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి యెహోవా సెలవిచ్చు మాటను చిత్తగించి ఆలకించుము. నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఎడల యెహోవా ఈ మాట నాకు తెలియజేసెను. యోధా రాజనగరులో శేషించి ఉన్న స్త్రీలందరూ బబులోను అధిపతుల యొద్దకు కొనిపోబడెదరు. అలాగు జరుగగా ఆ స్త్రీలు నిన్ను చూచి, నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీ పైన విజయము పొంది ఉన్నారు, నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందురు. నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల యొద్దకు కొనిపోబడుదురు. నీవు వారి చేతిలో నుండి తప్పించుకొనజాలక బబులోను రాజు చేత పట్టబడిదవు గనుక ఈ పట్టణమును అగ్నిచేత కాల్చుటకు నీవే కారణమగుదువు. చాలా ఇక్కడ చూడండి, నిన్న రాజు యాక్చువల్ ఏమంటాడంటే, ఇప్పుడు కనుక నేను నువ్వు చెప్పినట్టు కనుక నిన్న సరెండర్ అవుతాను అనుకోండి, అది చాలామంది యూదులకి నేను వ్యతిరేకంగా మారిపోతానేమో. ఎందుకంటే ఇంతకుముందు గతంలో నేనే అన్నాను, ఏమనంటే మనం ఫైట్ చేద్దాం, మనం గెలుస్తామని నేనే నమ్మాను. అలా చెప్పినటువంటి అబద్ధ ప్రవక్తలకు సపోర్ట్ చేశాను. మనం సరెండర్ అవ్వద్దు, మనం యుద్ధమే చేద్దామని నేను కూడా నా అభిప్రాయాన్ని వ్యక్తపరిచాను ఇంతకుముందు గతంలో. కాబట్టి ఇప్పుడు మరలా కనుక నేను ఆ నిర్ణయానికి విరుద్ధంగా ఇప్పుడు నువ్వు చెప్పావని, నువ్వు చెప్పింది కరెక్ట్ అని నమ్మి నేను కనుక ఇప్పుడు కనుక నా నిర్ణయాన్ని మార్చుకొని సరెండర్ అవుదామంటే బహుశా ప్రజలను వ్యతిరేకిస్తారేమో, వాళ్ళు నా గురించి చులకనగా మాట్లాడతారేమో అని చెప్పేసి యిర్మీయాతో ఈ రాజు అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు తనకు తెలుసు యాక్చువల్ ఏది కరెక్టో తనకు తెలుసు, నమ్మాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఏ డిసిషన్ తీసుకోవాలని తెలుసు, కానీ దాని ప్రకారం చేయడానికి మాత్రం ధైర్యం చాలేదు. ఎందుకంటే మనుషులు తను వ్యతిరేకిస్తారేమంటే భయం. ఇప్పుడు రాజ్యం పోద్దా, ప్రజల ప్రాణాలు పోతాయా, ఇప్పుడు ఈ ఆలోచన ఇంక లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఏంటంటే ప్రెస్టేజ్ వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇంక. అంటే ఇప్పుడు కానీ నేను అలా చెప్పి ఈరోజు ఇలా చేస్తే ప్రాబ్లం వస్తుంది కదా. ఇప్పుడు నిన్న ఒకలాగా అనుకున్నాం, ఈరోజు ఒకలా చేసినప్పుడు ఈరోజు మనం చేసింది నిన్న దానికి వ్యతిరేకం అవ్వచ్చు, కానీ ఈరోజు కరెక్ట్ అయితే కనుక నిర్ణయం మార్చుకోవడం తప్పేమీ లేదు. కానీ ఈయన అలాగ ఆలోచించలేదు. ఇప్పుడు కొన్నిసార్లు చూడండి, మనం కూడా కొన్నిసార్లు కొన్ని విషయాలు మార్చుకునే విషయంకి వచ్చేసరి మనలో కూడా ఇదే ప్రాబ్లం మనం ఫేస్ చేస్తాం. నిన్న అలాగని ఈరోజు ఎలాగంటే బాగోదేమో అనుకుని నిన్నటి మాట మీదే, అబద్ధం మీదే, రాంగ్ డెసిషన్ మీద కట్టుబడి ఉండిపోతాం మనం చాలాసార్లు. ఏమంటే తెలుసా, క్రిస్టియన్కి మనం కొన్నిసార్లు మనం నిన్న అనుకుంది కరెక్ట్ అనుకుని అప్పుడు అనుకున్నాం, కానీ కరెక్ట్ కాదు ఈరోజు మనకు అర్థమైనప్పుడు ఈరోజు నిర్ణయం మార్చుకోవడం మనం ఏమాత్రం కూడా మనం సంకించకూడదు, భయపడకూడదు. ఎందుకంటే నిన్న నువ్వు నిర్ణయం ఒకటి తీసుకున్నావు, ఈరోజు దాన్ని మార్చుకున్నప్పుడు బహుశా కొంతమంది నీ మాట మీద నువ్వే నిలబడి చాలామంది నీ గురించి చులకన అంటారేమో.
కానీ నువ్వు ఈరోజు కరెక్ట్ నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఇతరుల కంటే నీకు చాలా మేలు భవిష్యత్తులో అది చేస్తుంది. ఎందుకంటే నువ్వు అల్టిమేట్ నువ్వు రైట్ డిసిషన్లోనే వెళ్తున్నావు. కాబట్టి నువ్వు నిన్న ఒకలాగా అనుకోని ఈరోజు ఒకలా చేసావు అంటే నిన్ను ఒకలాగా అనుకున్నావు, కానీ ఈరోజు అది కరెక్ట్ కాదని తెలిసి నువ్వు సరైన నిర్ణయం ఈరోజు తీసుకుని ఉంటే నువ్వు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు వ్యతిరేకమైన నిర్ణయం ఉండొచ్చు, కానీ అది మంచి నిర్ణయం అయితే కనుక ఎవరో ఏమనుకుంటారేమో అని ఆలోచించేసి దాని ప్రకారం మంచి నిర్ణయం ప్రకారం చేయడం మానేయడం కంటే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్ళడమే చాలా చాలా బెటర్. కాకపోతే రాజు ఇక్కడ ఏంటంటే ప్రజలు ఏమనుకుంటారు, నేను రాజు నిన్న ఒక నిర్ణయం ఇంతవరకు నేను వ్యతిరేకించాను, ఎంతవరకు నువ్వు చెప్పింది కరెక్ట్ కదా అన్నాను. ఇప్పుడు మరలా సడన్గా ఇప్పుడు సరెండర్ అయితే నా కుటుంబం కాపాడబడుతుంది, ప్రజలు కాపాడబడతారు, రాజ్యం కాపాడబడతాను తెలిసినప్పుడు ఇప్పుడు నువ్వు చెప్పిన దాని ప్రకారం చేస్తే బాగానే ఉంటుందేమో. కానీ ప్రాబ్లం ఏంటంటే ప్రజలు నా గురించి అనేక రకాలుగా మాట్లాడుకుంటారు కదా, చులకనగా మాట్లాడుకుంటారు కదా. ఈ ఆలోచనలు ప్రధాన లెక్క మాటలు విన్నప్పుడు నీకు ఆ థాట్ రాలేదు, నేను వీళ్ళ మాట వినడం థాట్ అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు అంటున్నాడు మంచి నిర్ణయం తీసుకోసం టైం వచ్చినప్పుడు అంటున్నాడు, ఇప్పుడు కనుక నువ్వు చెప్పింది కరెక్టే కానీ దాని ప్రకారం చేస్తే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు, ఈయన సరైన నిర్ణయం కూడా ఇంకా తీసుకోవడం కూడా చేత కావట్లేదని అనుకుంటారు. ఎందుకంటే నిన్న ఒకలాగా ఈరోజు ఒకలాగా ఆలోచన చేస్తున్నానని ప్రజలు అనుకుంటారు కదా. ఒక ఆర్టిఫిషియల్ ప్రెస్టేజ్లో ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు, ఒక భ్రమలో బ్రతడానికి ఇష్టపడ్డాడు. ఏంటో భ్రమ అంటే నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటే భ్రమలో ఇంకొన్న తనకు తెలిసినప్పుడు కూడా ఇంకొన్న అదే భ్రమలో బ్రతకాలని అదే భ్రమను ప్రజలు కూడా కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యాక్చువల్గా దానివల్ల చాలా లాస్ అయిపోతాడు. రాజు లాస్ అయిపోతాడు, ప్రజలు కూడా లాస్ అయిపోతారు. కానీ అది యాక్సెప్షన్కి ఇష్టం లేక ధైర్యం చాలక ఇంకొను ఇర్మియాతో అలా అంటున్నాడు. ఇప్పుడు ఇలా చేస్తే చాలామంది నన్ను యూదా ప్రజలు వ్యతిరేకిస్తారు కదా నన్ను అన్నప్పుడు మరలా ఇర్మియా అంటున్నాడు, రాజా నువ్వు అలా అనుకుంటున్నా కానీ రేపు కానీ నిజంగా కనుక నువ్వు సరెండర్ అవ్వకపోతే కనుక రేపు ఎలాగైనా సరే నీ కుటుంబం అంతా చెరగెళ్ళిపోతుంది, అందరూ చెరగెళ్ళిపోతారు. రేపు తర్వాత ఎలాగైనా సరే మళ్ళీ నీ మీద మాటలు వస్తాయి. నువ్వు ఎవరో చెప్పి రేపు నిజంగా నువ్వు చెరగ వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలామంది ఏమంటారు తెలుసా, అబద్ధ ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మి నువ్వు నిర్ణయం తీసుకున్నావు, ఇప్పుడు నువ్వు బురదలో ఇరుక్కున్నావు అని ఎలాగైనా సరే నేను అంటారు వాళ్ళు. ఎందుకంటే నువ్వు ఒకప్పుడు అబద్ధ ప్రవక్తలకు మాటలు నమ్మి నువ్వు ఇలా చేసావు కాబట్టి తర్వాత విషయం అర్థమైన తర్వాత అన్నా సరే ప్రజలు నేను ఎలాగనే అంటారు. కాబట్టి దానికంటే ఇప్పుడు నువ్వు నిర్ణయం మార్చుకుంటే బెటర్ కదా, ప్రజలు నేను ఎలాగైనా సరే అంటారు కదా. అల్టిమేట్గా నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నప్పుడు ఇంకా ప్రజలన్నా సరే ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నీకు మంచి ప్రతిఫలం దొరుకుతుంది, ఎందుకంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు కాబట్టి. అదే కనుక ఇప్పుడు నువ్వు ప్రెస్టేజ్ గురించి ఆలోచించి నా గురించి ఏమనుకుంటారు అనగా నువ్వు నిర్ణయం మార్చుకోవడానికి ఇష్టపడకపోతే రేపు నువ్వు వెళ్ళిన తర్వాత అన్నా ప్రజలు అంటారు. నువ్వు ఎవరినైతే నువ్వు నమ్మి నిర్ణయం తీసుకున్నావో వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు, వాళ్ళు నిన్ను జయించారు, ఇంకా నువ్వు రాజు అయినా సరే నిన్ను వాళ్ళు జయించారని ప్రజలు ఎలాగైనా సరే నేను అంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలిసిపోతుంది తర్వాత ఏంటంటే నువ్వు అబద్ధ ప్రవక్తలు నమ్మేవు, నువ్వు అబద్ధ ప్రవక్తలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు, వాళ్ళ మాటలు నమ్మేవు కాబట్టి చాలామంది నిన్ను జయించేశారు, నువ్వు కాలు ఇప్పుడు బురదలు ఇరుక్కున్నాయని చెప్పేసి ఎలాగన్నా ప్రజలు నిన్ను అంటారు కదా అని ఇర్మియా అంటున్నాడు. చూడండి ఇక్కడ ప్రజల గురించి రాజు ఆలోచిస్తున్నాడు. అది కూడా తన సొంత తన గౌరవంకి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తున్నాడు అక్కడ. అంతేగాని తాను కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదని ఆలోచన చేయట్లేదు. చేసిన మనం కూడా అలాగే ఉంటాం, మనం ఎవరు చెప్పుకోగానే చేసిన మనం కూడా అలాగే ఉంటాం. మనం చేసే కరెక్ట్గా ఆలోచించాం, ఎంతమంది మనం తీసుకున్న నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేస్తా లేదో చూస్తాం, కానీ మనం తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని మనం ఆలోచించాం చాలా సందర్భాల్లో. అందుకే తెలిసి కూడా రాంగ్ డెసిషన్ మనం చాలాసార్లు తీసుకుంటాం. ఇక్కడ కూడా రాజు అలాగనే చేశాడు ఎగ్జాక్ట్గా. ఇర్మియా చెప్తున్నప్పటికీ వినలేదు. నలుగురు ప్రధానులు చెప్పారనో లేదా అబద్ధ ప్రవక్తలు చెప్పారనో నువ్వు ఇప్పుడు చేసేస్తావు, ఖచ్చితంగా రేపు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నిన్ను అంటారు. ఇన్ఫాక్ట్ ఇంకా ఎంత మాట అంటారంటే నువ్వు రాజు అయినా సరే నిన్ను వాళ్ళు జయించేశారు, నువ్వు అందరినీ జయించాలి, నువ్వు అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, కానీ నిన్ను వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని రేపు అంటారు. కాబట్టి నువ్వే ఆలోచించుకొని ఇర్మియా చెప్తున్నాడు రాజు. కొంచెం కింద చదవండి ఇప్పుడు. అందుకు సిద్కియా ఇర్మియాతో ఇట్లనెను, నీవు మరణశిక్ష నొందకుండునట్లు ఈ సంగతులను ఎవనికినీ తెలియనీయకము. నేను నీతో మాట్లాడిన సంగతి అధిపతులు వినిన ఎడల వారు నీ యొద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండునట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగు చేయక మాకిప్పుడే తెలియజెప్పుమనగా నీవు యోనాతాను ఇంటిలో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొనబోతినని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనెను. అంతటా అధిపతులందరూ ఇర్మియా యొద్దకు వచ్చి అడుగగా అతడు రాజు సెలవిచ్చిన మాటల ప్రకారముగా వారికి ఉత్తరమిచ్చి
ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడుట మానిరి. యెరూషలేము పట్టబడు వరకు ఇర్మియా బందీగృహశాలలో ఉండెను. చాలు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా రాజు మరలా ఇర్మియాతో ఏమన్నా తెలుసా, లాస్ట్లో అంటున్నాడు ఇక్కడ. ఇర్మియాతో అంటున్నాడు, ఒకవేళ కనుక ఎవరన్నా కనుక అధికారులు ప్రధానులు వచ్చి కనుక మన ఇద్దరు ఇలా కలిసి మాట్లాడుకు డిస్కషన్ చేసుకున్నాం కదా, దీని గురించి కనుక ఎవరైనా రేపు వచ్చి కనుక నేను అడిగితే నేను అడిగాను, నువ్వు నాకేం చెప్పావు, దాని గురించి దయచేసి వాళ్ళకి నువ్వు చెప్పొద్దు. క్యాజువల్ నన్ను ఆ గోతులోంచి చూసి కొంచెం బెటర్ జైల్లో పెట్టమని మాత్రం నేను అడగడానికి వచ్చాను. రాజు దాని ప్రకారం నాకు చేశాడు, కానీ మా ఇద్దరి మధ్యన ఈ డిస్కషన్ జరిగిందని మనం దేని గురించి మాట్లాడుకున్నామో దాని గురించి దయచేసి నువ్వు ఎవ్వరికీ చెప్పొద్దు అన్నాడు రాజు. ఎందుకు చెప్పొద్దు అన్నాడు అంటే, బహుశా అలా చెప్తే మేమేమో ఎర్మియాని వ్యతిరేకిస్తున్నాం, నువ్వేమో ఎర్మియాని వ్యతిరేకించట్లేదేంటి, నువ్వు అనుకూలంగా ఉన్నావేంటని బహుశా ప్రధానులు లేదా అధికారులు రాజును ఎదిరిస్తారనుకున్నాడేమో. ఈ రాజు భయపడిపోయి ఎంత పెరుకొల్లా ప్రవర్తించినట్టు అంటున్నాడు, ఎవరిని అడిగితే కనుక మన ఇద్దరం కలిసిన విషయం గురించి అడిగితే నువ్వు ఇలా చెప్పొద్దు, నువ్వేదో జైలు మార్చని అడగడానికి రిక్వెస్ట్ చేసుకుని వచ్చినట్టుగా మన ఇద్దరి మధ్య నా డిస్కషన్ మాత్రమే జరిగిందన్నట్లుగా నువ్వు ప్రజలకి అధికారులకు చెప్పన్నాడు, ప్రధానులకు చెప్పన్నాడు. అలాగే వెళ్ళిపోయిన తర్వాత ఎనిమిది దగ్గరికి ప్రధానులు వచ్చారు. ఖచ్చితంగా వచ్చి మరలా వాళ్ళు అడుగుతున్నారు, ఎందుకు మీ ఇద్దరు కలిసారు కదా, రాజుతో ఏమి మాట్లాడావు, రాజు నీతో ఏమి మాట్లాడాడు ఆయన ప్రధానులు లేదా అధికారులు వచ్చి అడిగినప్పుడు యెర్మియా ఆ రాజుని సేవ్ చేయడానికి అన్నాడు, మధ్య మధ్య పెద్ద డిస్కషన్ ఏమి జరగలేదు, సింపుల్గా ఒకటే, నన్ను జైలు మార్చని అడిగాను, రాజు అదే చేశాడు అని. ఎప్పుడైతే యెర్మియా ఆ మాట అని చెప్పి రాజును కవర్ చేసి రాజును రక్షించే ప్రయత్నం యెర్మియా చేశాడు. అప్పుడు అది నమ్మినటువంటి ప్రధాన అధికారులు ఇంకా ఏమి అనకుండా యెర్మియా దగ్గర వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే, ఇక్కడ రాజు గురించి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. మెయిన్గా రాజుకి చాలా విషయాలు ఈ పాటకు అర్థమైనాయి, ఈ టైంకి చాలా విషయాలు రాజుకి అర్థమైనాయి. కానీ ఆ మంచి నిర్ణయం తీసుకోవడానికి అవసరమైనటువంటి ధైర్యం మాత్రం రాజుకి సరిపోలేదు. చాలా భయపడుతుంది. యాక్చువల్గా ఆయనకి అధికారం ఉంది, ఆయన కనుక నిర్ణయం తీసుకుని నిలబడితే ఎవరు కూడా యాక్చువల్గా యెర్మియాని రాజుని సెదికరిని ఎవరు కాదనరు. కానీ ప్రజల యొక్క ఒత్తిడికి తట్టుకోలేక అది రాంగ్ అని తెలిసి కూడా అదే నిర్ణయం ప్రకారంగా చేశాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అలా చేశాడు కాబట్టి ఇప్పుడు సరెండర్ అవడానికి ఇష్టపడలేదు. కాబట్టి బబులోను రాజ్యం వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని చెరగా తీసుకుని వెళ్ళిపోతారు, ప్రాణ నష్టం జరుగుతుంది, రాజ్యం కూడా చాలా వరకు పాడైపోద్ది. దేశం యొక్క భవిష్యత్తు, రాజ్యం యొక్క భవిష్యత్తు, రాజ్యం యొక్క క్షేమం అటువంటిది, ప్రజల క్షేమం అటువంటిది రాజు అని సిద్ధికి అనేటువంటి ఒక్క వ్యక్తి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ రాజు ఏంటంటే ఒక వ్యక్తి చెప్పింది నేను చేయాలా, అందరు చెప్పింది నేను చేయాలా? ఓ వ్యక్తి చెప్పింది కరెక్టే, కానీ ప్రాబ్లం ఏంటో ఒక వ్యక్తి చెప్తున్నాడు అలాగా. మిగిలిన ఎవరెవరితో నేను మాట్లాడుతాను వాళ్ళందరూ నేను అనుకున్నటువంటి దాని ప్రకారంగా వాళ్ళు నాకు చెప్తున్నారు. కానీ ఏదైతే యెర్మియా చెప్తున్నాడో చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే మెజారిటీ మైనారిటీ, ఇక్కడ అది ఇష్యూ. ఇక్కడ ఎక్కువ మంది ఏం చెప్తున్నారో దాని ప్రకారం మనం నార్మల్ చేయడానికి ఇష్టపడతాం. ఎక్కువ మంది ఏం చెప్పారని కొన్నిసార్లు మంచిదే, అది నీ స్వలాభాపేక్ష గురించి కాక అందరి యొక్క మేలు కొరకైతే అందరూ చెప్పింది చేయడంలో తప్పేమీ లేదు. కానీ కొన్నిసార్లు అందరూ చేద్దామని చెప్పిన నిర్ణయం కొన్నిసార్లు అంత కరెక్ట్ కానప్పుడు వాళ్ళు చెప్పిన దాని పని చేయాల్సిన అవసరం మనకి యాక్చువల్గా లేదు. కాకపోతే మెజారిటీ ఎలా కాల్ చేస్తాను, మనుషులకి మనస్తత్వం ఎలాంటిదంటే మెజారిటీ చూస్తాం మనం, అందరూ ఏది చూడండి, మన దేశం డెమోక్రసీ, ఎక్కువ మంది ఏది కావాలనుకుంటే ఆ పార్టీ గవర్నమెంట్లోకి వస్తుంది. అది బేసిక్గా అలా జరుగుతుంది. అక్కడ లోకంలో అలా జరగచ్చు, అది కొంతవరకు కరెక్ట్ అవ్వచ్చు. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుని దగ్గర డెమోక్రసీ ఉండదు. దేవుడు ఎప్పుడు సింగిల్గా ఆయన నిర్ణయం తీసుకుంటాడు, ఆ నిర్ణయానికి అందరూ కట్టుబడే ఉండాలి. దేవుని దగ్గర డెమోక్రసీ పనికిరాదు. దేవుని దగ్గర ఎలక్షన్లు ఉండవు. అందరికీ ఏం కావాలి, అందరికి ఎలాంటి ప్రసంగాలు కావాలి, అందరికి ఏ నిర్ణయం కావాలి, ఏం చేద్దామని అందరూ డిసైడ్ అయ్యి అందరికీ సమ్మతించిన దాని ప్రకారం చేయడం అటువంటిది దేశంలో ఉండొచ్చేమో, ఆ దేశానికి కరెక్టే ఉండొచ్చు సెక్యులర్ కాక. కానీ సంఘంలో దేవుని యొక్క రాజ్యంలో అది అలాగున్నా ఉండదు. అందుకనే చర్చలకు వచ్చినప్పుడు అంత ఆయన ఇష్టమేనండి అనుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ మీ ఇష్ట ప్రకారం చేయడం నేను ఇక్కడ యాక్చువల్గా లేను. అలాగే ఇన్ఫాక్ట్ ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను, అలాగే నా ఇష్ట ప్రకారం కూడా చేయడానికి నేను ఇక్కడ లేను. ఏదైతే మేలు చేస్తాను అనుకుంటే, ఏదైతే కరెక్ట్ అనుకుంటే దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మీరన్నా నేనన్నా ఎవరన్నా సరే మనకు నచ్చకపోయినా సరే అది కరెక్ట్ అనిపిస్తే అది అందరికీ మేలు చేస్తాను అనుకుంటే ఆ నిర్ణయానికి అందరం కట్టుబడి ఉండాలి. మీరన్నా నేనన్నా సరే. అలా నేను తీసుకున్న చాలా నిర్ణయాలు కూడా నాకు నచ్చినప్పటికీ కొన్ని నిర్ణయాలు నేను తీసుకుంటాను. ఎందుకంటే అది నాకు నచ్చదు కాబట్టి అని కాదు, అది
నాకు నచ్చినప్పుడు కూడా బహుశా అందరికీ మేలు చేస్తుందని, అదే కరెక్ట్ ఏం అనిపించినప్పుడు నాకు నచ్చకపోయినా సరే దాని ప్రకారం నిర్ణయాలు చాలా తీసుకున్నా ఉన్నాయి. భవిష్యత్తు కూడా అలాగే ఉంటుంది ఏదైనా సరే. అందుకే ఇక్కడ మనకు నచ్చలేదు, మనకు నచ్చింది కాబట్టి, మనకు నచ్చింది కాబట్టి మనం కోఆపరేట్ చేద్దాం, మనకు ముందుగా చెప్పారు కాబట్టి మనం కోఆపరేట్ చేద్దాం, మనకు చెప్పకుండా చేశారు కాబట్టి మనం కోఆపరేట్ చేయొద్దు. అలాగున్నా దేవుని దగ్గర దేవుని సంఘంలో అలాగున్నా అవ్వదు, అలా అవుతుంది. అందుకే ఇక్కడ కూడా చూడండి, యిర్మీయా ఒక్కడే చెప్తున్నాడు, కానీ అబద్ధ ప్రవక్తలు ప్రధానులు అందరూ వేరేగా చెప్తున్నారు. అందరూ ఒకటి చెప్తున్నారు, యిర్మీయా ఒక్కడు ఒకటి చెప్తున్నాడు. విషయం ఏంటంటే, యిర్మీయా చెప్పిన దాని ప్రకారం చేస్తే యిర్మీయా సంతోషిస్తాడేమో, కానీ ప్రజలకు అది అంతంత సంతోషకరంగా అది అనిపించదు. అది ఈ రాజుకున్న స్ట్రగుల్. అందుకని అది చివరిలో ఆయనకి మంచి అని తెలిసినా సరే దాని ప్రకారం చేయడానికి రాజుకు ధైర్యము చాలలేదు. ఎందుకంటే చూడండి, చాలా సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు అది కరెక్ట్ అని తెలిసినప్పుడు మనం నచ్చకపోయినా సరే మనం చేయాలి. విషయం అంటే ఇక్కడ నీకు నచ్చిందా లేదని ఇష్టం కదా, ఇక్కడ అది నిర్ణయం కరెక్ట్ కదా అంటున్నాను నేను. మనందరూ ఎలా ఉంటాం, మనందరూ ఈ రోజుల్లో ముఖ్యంగా ఎలా ఉంటాం అంటే, మనందరం నాకు నచ్చితే చేద్దాం అనుకుంటాం ఈ రోజుల్లో. కానీ యాక్చువల్ ఇక్కడ నీకు నచ్చితే అది కరెక్ట్ అని చెప్పట్లేదు, నీకు నచ్చిన ప్రతిదీ కరెక్ట్ అవుతాను గ్యారంటీ లేదు. అయితే మనం ఒక నిర్ణయం అంటున్నప్పుడు, లేదా మీరు కన్నా సరే ఒక నిర్ణయం అంటున్నప్పుడు అది కరెక్ట్ అని మీకు నిజంగా మీకు అనిపిస్తే వాక్యానుసారంగా అది కరెక్ట్ అయితే, ఎంతమంది మీ వెనకాల వచ్చినా రాకపోయినా సరే ఆ నిర్ణయానికి మనం కట్టుబడి ఉండాలి, ఆ నిర్ణయం ప్రకారం మనం ముందుకి వెళ్ళాలి. ఎంతమంది దీనికి అంగీకరిస్తారు అంటే దాన్ని మనం ఆలోచన చేయకూడదు. అందులో చాలా ప్రాబ్లం ఉంటుంది. ఈ రాజు అలాగే ఆలోచించాడు కాబట్టి మెజార్టీ గురించి ఆలోచించాడు. అందుకనే యిర్మీయా చెప్పిన దాని ప్రకారం చేయలేదు, ఎందుకంటే యిర్మీయా ఒక్కడే ఎలాగున్నా చెప్పాడు. అందుకనే చూడండి, కొన్నిసార్లు మనం కూడా ఆలోచించుకోవాలి. మన దేశ నిర్ణయాల గురించి కూడా, మన నిర్ణయాలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కూడా ఆలోచించుకోవాలి. మనం తీసుకున్న డిసిషన్స్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, అది ఎంతవరకు మనకి మేలు చేస్తుంది. అది కరెక్ట్ అనుకోండి, ప్రాబ్లం లేదు. బహుశా ఎవరైనా చెప్పినా అది ఎంతవరకు నీకు మేలు చేస్తుందో ఆలోచించుకునే కెపాసిటీ మన ప్రతి వాళ్ళకి ఉండాలి. అక్కడ నేను చెప్పేది నీకు నచ్చిందా లేదంటే కాదని చెప్పేది, నీకు ఎంతవరకు అది మేలు చేస్తుంది దాని గురించి ఆలోచించి కరెక్ట్గా ఒక నిర్ణయం తీసుకొని ఇబ్బంది అయినా సరే వెళ్ళిపోతే కనుక అది నీకు ఖచ్చితంగా భవిష్యత్తులో నీకు అది మేలు చేస్తుంది. రిస్క్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది నచ్చినప్పుడు అందులో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది. ఎవరికి నచ్చలేదు అనుకున్నప్పుడు నువ్వు డిసిషన్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా రిస్క్ అయితే ఖచ్చితంగా ఉంది, కానీ అందులో నీకు మేలు ఉంటుంది. రిస్క్ ఉంటుంది, రిస్క్ ఉంది కానీ నీకు ప్రమాదం అంటలేదు, రిస్క్ ఉంటుంది కానీ ప్రాసెస్లో నువ్వు వెళ్తే ఖచ్చితంగా నీకు అది మేలు చేస్తుంది. అందుకనే కొన్నిసార్లు మనం కొంచెం జ్ఞానంగా ఆలోచించాలి, చాలా ఉన్నతంగా ఆలోచించాలి, చాలా రాడికల్గా ఆలోచించాలి మనం నిర్ణయం తీసిన విషయంలో. అప్పుడు రిస్క్ ఉన్నా సరే ఖచ్చితంగా అందులో మేలు ఉంటుంది. రాజు కానీ కొంచెం రిస్క్ తీసుకుని ఉంటే ఆ ప్రజలు ఏమనుకున్నా పర్వాలేదే, తర్వాత అది అర్థమవుతుంది వాళ్ళకి, నేను నిన్న ఒకలాగా నేను ఒకలాగా అంటున్నాను, అది బహుశా వాళ్ళు వేరుగా అనుకుంటారేమో, అనుకోకుండా కనుక ధైర్యంగా నిర్ణయం తీసుకుని ఉంటే అది రిస్క్ అవ్వచ్చు, తన గౌరవానికి కొంత భంగం కలగచ్చు, తన గురించి 10 మంది రాజ్యంలో ఉండడం చులకనగా అనుకోవచ్చు, మాట నిలబడ్డండి అనుకోవచ్చు. కానీ ఒక టైం వచ్చినప్పుడు రాజు నిర్ణయం చాలా మంచిదనే విషయం ప్రజలకు ఎప్పుడొకప్పుడు అర్థమవుతుంది. ఎప్పుడు నీ గురించి చులకనగా మాట్లాడంటే అదే ప్రజలు రేపు గురించి మంచిగా ఖచ్చితంగా మాట్లాడతారు. అంతవరకు నువ్వు ఓపికగా నువ్వు ధైర్యంగా నిలబడగలిగేటువంటి సత్తా నీకు ఉండాలి. రాజులు అది లేదు, దానివల్లే ఇక్కడ ప్రభావం వచ్చింది. బహుశా ఊహించిన రాజు నిజంగా నిర్ణయం తీసుకుని ఉంటే బహుశా రాజ్యానికి చాలా మేలు జరిగి ఉంటుంది. ప్రాబ్లం యిర్మీయా అయితే ఆశపడుతున్నాడు, కానీ చాలామందికి అది నచ్చట్లేదు, అందుకే రాజ్యానికి ప్రాబ్లం వచ్చింది. యిర్మీయా ఒక్కడే నిలబడుతున్నాడు, రాజు నిలబడి ఉండంటే రాజ్యం కాపాడుకునేవాడు. కానీ నిలబడక ప్రజలకు ఇన్ఫ్లుయెన్స్కి గురయ్యి ప్రజల గురించి మరీ ఎక్కువగా ఆలోచించి తనకు తెలిసి కూడా రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు, అలాగే వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. దానివల్ల రాజ్యంను కోల్పోతున్నాడు, ప్రజలకు కూడా ఇబ్బందిని కలిగిస్తాడు. ప్రార్థన చేస్తాను, అందరూ తల వంచి కళ్ళు మూసుకొని నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాత్రికాల సమయంలో ప్రభువా యిర్మీయా గ్రంథంలో ఉండే తండ్రి 38వ అధ్యాయాన్ని తండ్రి మేము ఈ దినాన్న ధ్యానించడానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ దినమును బట్టి సమయాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతకాలం ప్రభు యిర్మీయా గ్రంథాన్ని తండ్రి మేము చూసుకోవడానికి, అందరి విషయాలు ప్రభావ మేము తెలుసుకోవడానికి, కొన్ని ఆత్మీయ విషయాలు గ్రహించడానికి ఇంతవరకు మీరు ఇచ్చిన నడిపింపని బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున తండ్రి 38వ అధ్యాయం విషయాలు ప్రభావ మేము తెలుసుకొని యిర్మీయా యొక్క బలాన్ని, యిర్మీయా యొక్క ప్రత్యేకతను ప్రభు, అలాగే రాజు యొక్క బలహీనతను, రాజు యొక్క చేతకానితనాన్ని ప్రభు ఈ రోజున మేము తెలుసుకొని
మేము ఎలాగ ఉండాలో ప్రభు ఈ దినాన్ని మీరు మాకు కొన్ని విషయాలు బయలుపరిచి మా ముందుంచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎత్తబడిన వాక్యం ప్రజల్లో ఫలింప చేయండి. మంచి నిర్ణయాలు ప్రభు తీసుకోవాల్సిన సందర్భం వచ్చినప్పుడు తండ్రి, మేము తండ్రి మనుషుల గురించి ఆలోచించక ఏదైతే ప్రభు మాకు మంచి భవిష్యత్తుని ఇస్తుందో, ఏదైతే మాకు మేలు చేస్తుందో ప్రభు ఆ నిర్ణయాలు మేము తీసుకొని అది కష్టమైనప్పటికీ ప్రభా దాని ప్రకారం మేము చేయడానికి మాకు సహాయం చేయండి. అంటే దృఢ సంకల్పాన్ని ప్రభా, నిబ్బరమైన బుద్ధిని, మనస్సును ఈ దినమైన వాక్యం అనేటువంటి ప్రతి వారికి మీరు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చెప్పినట్టు ఇతరులు చెప్తున్న మాటలకు ప్రభా లోబడక నమ్మక తండ్రి, వివేచన జ్ఞానంతో ప్రభా ఆలోచించుకొని నిర్ణయం తీసుకునేటువంటి జ్ఞానాన్ని మీరు మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. దీవించిన ఆశ్రదించిన ప్రభా, సిద్కియా వలె కాక ప్రభా ఇర్మియా వలె మేము నిర్ణయంలో కట్టుబడి ఉండి ధైర్యంగా నిలబడేటువంటి ప్రభు ఆత్మీయ బలాన్ని, నిబ్బరమైన బుద్ధిని మాకు అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రాత్రికాల ఎత్తబడిన వాక్యం ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి కుటుంబంగా ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని మీరు దీవించండి. ఎవరైతే బలహీనం ఉన్నారో అందరిని ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం నాశనం దయచండి. ఎవరైతే ప్రభు ఇబ్బందులు ఉన్నారో వారందరి ప్రభు మీరే సహాయకులు ఉండి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభు మీరు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. నీ ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం